డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోనవే కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. Yeah, friend.
షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా పోయి జూలి కుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం స్టూడెంట్ మనసు నందనవనం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం ఆడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా ఎక్కడక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం అందమైన జీవితం పంచుకున్న దోస్తులం బాధలెన్ని చేరినా
బెదిరిపోని మిత్రులం. చిన్ననాటి నుండి జ్ఞాపకాలతోని కట్టుకున్న వంతెనేమైంది, ఇంతలోనే వాన తాకినట్టు ఈ కాలం కూల్చెనా. మనకు మధ్య దాచుకున్న మాటలంటూ లేనే లేవు ఇంతవరకు, ఇప్పుడెందుకో దాచిపెట్టే ఈ బాధే లోతున. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలు ముచ్చటైన ముగ్గురం. స్నేహం అంటే నవ్వుల్లోనే ఉంటదా, బాధలోనూ ఉంటేనే దోస్తులురా. మాది కాదు బాధనుకుంటే స్నేహం ఉండదురా. తప్పుల్లోనూ నీతోనే ఉన్నామురా, గొప్పల్లోనూ నీతోనే ఉన్నామురా. చెప్పలేని బాధే ఉన్నా చెయ్యే బదలమురా. నీతో ఉంటూ మాటలు రాని మౌనం చూడకురా, మౌనం వెనకే మాటలు కలిసిన బాధుందిరా లోపల. స్నేహంలో నా కోపాలన్నీ కరిగే మేఘాలురా. స్నేహం అంటే ఎప్పుడు ఉండే ఆకాశమే కదరా. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలు ముచ్చటైన ముగ్గురం. కళ్ళలోకి కన్నీరు రాగానే, మాట కొంచెం తడబడుతుండగానే, ఏమైంది మామా అంటూ అడిగే గొంతు వీరా. నీతో ఉంటే నవ్వుతూ ఉంటారా, నువ్వుంటేనే మనమని అంటామురా. కారణాలు దొరకవు నువ్వు దూరం పోవాలన్నా, నీకు నాకు మధ్యలో దూరం రావాలన్నా. వద్దు అంటూ ఆ క్షణాన్ని ఏడుస్తూ ఆపన, గమ్యం చేరే పయనాన్ని స్నేహం ఆపుతుందా. నీ మంచే కోరి పొమ్మనేంత ప్రేమే మాకు లేదా. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలు ముచ్చటైన ముగ్గురం. అందమైన జీవితం పంచుకున్న దోస్తులం, బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం.
రాక నీడలాగా ఇని వీడిపోదురా. మరి అమలాపురం కేంద్రంగా శ్రీ చిన్నమల్లేశ్వర స్వామి ఆశీస్సులతో, అదేవిధంగా గండువీధి శేషశయన వారి ఆశీస్సులతో మరి ఆ రెండు ప్రాంతాల్లోని వేంచేసిన మన మున్సిపల్ హై స్కూల్ 84-89 బ్యాచ్ అప్పటి విద్యార్థులు ఈనాటి మధ్యతరగతి యువకులు, అంటే సుమారు అందరూ కూడా 50 years క్రాస్ చేసాం, అంటే సగం జీవితం పూర్తి చేసాం. ఈ సందర్భంగా మరి మన గురువుల్ని ప్రత్యక్షంగా కలిసి వాళ్ళని గౌరవించుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, ముందుగా మన గురువుల్ని స్టేజ్ మీదకి ఆహ్వానించడం జరుగుతుంది. మరి వారిని సత్కరించడానికి దయచేసి ఎదురుగా ఉన్నటువంటి మన స్నేహితులు ఒక నలుగురు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ముందుగా ఈ కార్యక్రమానికి శ్రీ గురువర్యులు, పెద్దలు, పూజ్యులు, దైవ సమానులు శ్రీ NVSS కృష్ణమూర్తి మాస్టర్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కరదాల దొంగల మధ్య ఆయన వేదిక మీద తీసుకురావాల్సిందిగా శ్రీనివాస్, కృష్ణ, ఆనంద్, మాంతరాము దయచేసి నలుగురు రండి. అక్కడ కనుగోలు ఉండొచ్చు ఒకసారి. ఇది బాగుందా? ఇది కూర్చోండి సార్. వై పాండురంగారావు గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఆయన్ను సత్కరించవలసిందిగా రమేష్, రవి, శ్రీనాథ్ అధ్యక్షుడు, శ్రీను, ఉపగుప్త శ్రీను, కుమార్ నలుగురు రవిలు కూడా చాలా మంది ఉన్నారండి. అది నల్ల అది మొత్తం శ్రీ ML నరసింహారావు గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈయనకు సత్యరవిశంకర్, డి రవి, రాజ్ కుమార్, రాజ్ కుమార్ రాగలవా? వద్దా? ఎవరొకలండి. ఇలా వస్తున్నాను. ఈసారి వస్తాను. బ్యానర్ కూడా కవర్ అవ్వాలండి. శ్రీ జీవి సత్యనారాయణ గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. రండి నలుగురు రండి. రండి నలుగురు రండి. మెండా కృష్ణదా
మధ్యకి వచ్చాను సార్, మధ్యకి వచ్చాను సార్. ఇచ్చా శివ అలాగే గంగాధరం మాస్టర్ గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. నూకల శివ, రాధాకృష్ణ, లక్ష్మణరావు, శంకరరావు రాసుగా పడుతుంది. మగాళ్ళకి ఛాన్స్ అయిపోయింది లాస్ట్, ఇంకా లేడీస్ గా నలుగురు, అది లేడీస్. రండి సార్, మధ్యలోకి వచ్చండి, మధ్యలోకి మీద నలుగురు లేడీస్కి వద్దాం, పోలేద్దాం, ముందు నుంచి వద్దాం. ఇప్పుడు కామేశ్వర గారికి ఇద్దాం, కామేశ్వర గారికి వెళ్తాను. ఇంకా ఉమాదేవి గారు, సావిత్రి గారు ఉన్నారు. అండి ఫోటో బాగా రావాలండి. మరొక గురువులు శ్రీమతి ఏ సావిత్రి మేడం గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. కమలేది ఇగో మహిళల నుంచి రావాల్సిందిగా కోరుతున్నాను. కుమారి అందరు కవరవుతున్నారు చూడు, మీ వాళ్ళు లేడీస్. ఇంకొకరు ఉన్నారు, ఉమాదేవి గారు ఉన్నారు. ఇంకా ఉమాదేవి గారు ఉన్నారండి. ఉమాదేవి గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తాం. దీంతో మహిళలందరూ కవర్ అయిపోవాలండి, మళ్ళీ ఛాన్స్ రాదు మళ్ళీ మీకు. అయిపోయింది. నెక్స్ట్ పెడతాం. కొద్దిగా ఓకే. ఏం చేద్దంటే అందరి తలలో నాలుగుగా ఉండే మన బిఆర్ కామేశ్వరరావు గారిని లాస్ట్ పిలుస్తున్నామని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. కాదు, లేటుగా పిలిచిన లేటెస్ట్ గా వస్తారైనా. మరి ఒక నెల క్రితమే ఏప్రిల్ నెలలో రిటైర్ అయ్యి, ఒక నిమిషం అండి, ఇంకా కంగారు పడకండి, నేను కొంచెం చెప్పే పిల్లలే, మీరు నాకు అవకాశం ఇవ్వాలి. ఎందుచేతంటే ఈయన రిటైర్మెంట్ ఫంక్షన్ మన అమలాపురం క్షత్రియ కళ్యాణ మండపంలో అత్యంత ఘనంగా, అంటే ఇంచుమించు ఒక ఆయన మరి మ్యారేజ్ ఏ వయసులో అయిందో, 22 సంవత్సరాలు 24 సంవత్సరాలు తెలియదు, కానీ ఆ వయసుకి తీసుకెళ్లి పిల్లలు పెట్టి ఆయన చిన్నప్పటి నుంచి ఏమేమి కార్యక్రమాలు చేశారు, ఎక్కడెక్కడ ఏమేమి యాక్టివిటీస్ లో పాల్గొన్నారు, వివాహ జీవితం ఏంటి, తర్వాత పిల్లల ఇష్యూ ఏంటి, ఇవన్నీ కూడా వేసి చక్కగా చాలా అద్భుతంగా మరి ఇటీవల కాలంలోనే రిటైర్ వేదిక మీద సాధారణంగా మీ అందరి కరతాళ మధ్య ఆహ్వానిస్తున్నాను. ఇంకా ఎవరైనా మన జెంట్స్ రాధాకృష్ణ వచ్చే పైకి ఏడుగొండలో
జ్యోతి ప్రజ్వలన దానికి ఇచ్చేసి ఇచ్చారు. అంటే మామూలుగా మాట్లాడినప్పుడు కట్ చేస్తున్నాను. ఓకే, వచ్చి వాళ్ళు వెలిగించాక అప్పుడు వాళ్ళు మాట్లాడమన్నాం. 10వ తరగతి పాస్ అయిన తర్వాత మనందరం వేరు వేరు ఊళ్ళల్లో అలాగే వేరు వేరు ఉద్యోగ చదువు నిమిత్తం ప్రాంతాల్లో స్థిరపడి చదువుకుని, అప్పట్లో మరి సెల్ ఫోన్లు అయ్యి లేవు కాబట్టి ఎక్కడెక్కడో ఉన్న మనకు తెలియని పరిస్థితులు. అప్పుడు సుమారు నేటికి 30 సంవత్సరాలు అయింది. మరి ఈ 30 సంవత్సరాల్లో మనందరం కూడా వివిధ రంగాల్లో స్థిరపడి మన కుటుంబాలని చూసుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమానికి మనం సిద్ధమయ్యాం. ఈ కార్యక్రమం నిమిత్తం ఈ కార్యక్రమం నడిపించవలసిందిగా మరి మన అమలాపురం మున్సిపల్ ప్రతిపక్ష నేత, జనసేన కౌన్సిలర్, అదేవిధంగా అఖిల భారత చిరంజీవత అధ్యక్షులు ఏడి శ్రీని గారిని వేదికపై సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఏడి శ్రీని గారిని వేదికపై సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మరి ఏడి శ్రీని గారిని సత్కరించవలసిందిగా ఎవరన్నా రండి. వాసు, ఆనందం, క్లాస్మేట్ ముందర అది చెప్పాలి. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం మన గురువుల చేతి మీదుగా జరుగుతుంది. ముందుగా గురువులందరినీ వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయవలసింది కోరుతున్నాను. పవన్ రంగారావు గారు కృష్ణమూర్తి గారు రావాల్సిందిగా. పవన్ రంగారావు రండి. స్వాగతం, సుస్వాగతం. అలాగే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి చిత్రపటానికి పూలమాల వేస్తుందిగా కోరుచున్నాం. వెనక్కి పెట్టేయండి. అంతే, జాగ్రత్త కలపండి. ఉంచండి, అలా ఉంచండి. థ్యాంక్ యూ సార్. పడతారు. AT4, 89 బ్యాచ్ అందరూ కూడా కలవాలనే ప్రయత్నం చేయడంలో భాగంగా ముందుగా కమలకి మనం ముందుగా అభినందనలు చెప్పాలి. తర్వాత నేను, నాయుడు, శివ, శంకరరావు, లక్ష్మణరావు మేమంతా మున్సిపల్ స్కూల్కి వెళ్ళటం, అక్కడ అటెండెన్స్ లిస్టులో ఎవరు ఉంటారంటాం. అంటే నాకు మ్యాక్సిమం అందరూ టచ్లో ఉన్నవాళ్ళే. కొంతమంది నాకే చాలా తెలియని చాలా సంవత్సరాలు అయింది వాళ్ళని చూసి, చాలా ఆనందం వేసింది. నా పేరు ఏడి శ్రీను, అమలాపురం. ముందుగా చాలామందికి మాస్టర్లు అందరికీ చాలా సంవత్సరాలు అయింది కాబట్టి ఎవరో ఏంటో తెలియదు. ఒక్కొక్కరు వచ్చి మీ ఇంటి పేరుతోటి మీరు ఏంటి ఎలాగా ఎక్కువ సమయం వద్దు, 1 నిమిషంలో పెన్నులేంటి అనుకుని ఉంటారు అందరూ చూపిస్తున్నారు అని. అది ఇప్పుడు చెప్తాను. ఎందుకంటే మనకి ఇక్కడ ప్రతి ఒక్కరితో మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉండట్లేదు, టైం సరిపోదు. అందుకని మీరందరూ ఆ కవర్లు, ఇంగ్లాండ్ కవర్లు కూడా అందరూ మర్చిపోయారు. అసలు పోస్ట్ ఆఫీస్ లో ఉంటాయో లేదో కూడా నాకు తెలియలేదు. ఎలాగో పిల్లలు సంపాదించి తెచ్చారు. అంచేత మీరు ఇళ్ళకి వెళ్ళాక ప్రశాంతంగా చక్కగా మీ భావాలు, మీ అభిప్రాయాలు, మీరు ఏం చేస్తున్నారు,
ఇక్కడ ఎలా జరిగింది, ఏమనిపించింది, ఇట్లాంటి మీరు ఏం మాట్లాడదలుచుకుంటే ఆ ఇన్లైన్ కవర్లో రాసి నా అడ్రస్ ఇచ్చాను. ఆ అడ్రస్ రాసి నాకు పంపించవలసిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. ఓకే మేడం గారు, అందరికి అర్థమైంది కదా? లెటర్లు నిజంగా చూసి చాలా కాలం అయింది. ఈ రోజు చూసాను మేడం గారు ఇచ్చిన తర్వాత. కంపల్సరీ మేడం గారి కోసం సరే ఆవిడ రాస్తుంది. అంటే ఇక్కడ చాలా మందికి చెప్పలేరు, లెటర్ రూపంలో కూడా తెలియజేయాలని కోరుకుంటూ కమల. హలో, నమస్తే అండి. వేదిక మీద ఉన్న మన గురువర్యులందరికీ నా పాదాభివందనాలు. నా పేరు కమల. నేను మున్సిపల్ హై స్కూల్లో చదివాను. నేను రాజమండ్రిలో ఉంటున్నాను, ట్యాక్స్ కన్సల్టెంట్స్. మా హస్బెండ్, నేను ఇంతవరకు రావడానికి కారణం కూడా నా హస్బెండ్ వెనకాల సపోర్టే బాగా ఉంది. ఇంతవరకు తీసుకొచ్చానంటే ఆయన సపోర్టే. ఓకే అండి, థ్యాంక్ యూ. మా హస్బెండ్ పేరు విశ్వనాథం గారండి. ఆయన ట్యాక్స్ కన్సల్టెన్సీ. నేను ఆయన ఇద్దరు అదే వర్క్ చేసుకుంటాం. బాగా ఫుల్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. నాకు ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి కూడా నాకు ఎంతో సపోర్ట్ చేస్తుంది కమల. ఆ విషయంలో అసలు ఏ పరిస్థితుల్లోనూ కమల నాకు ఎంతో సపోర్ట్ చేయడం వల్ల ఈ స్టేజ్కి వచ్చి అనుకుంటున్నాను నేను. కృష్ణకుమారి, ఇప్పుడు నేను చెప్తాను. ప్రస్తుతం నేను కూడా వీళ్ళందరి యొక్క ఇన్స్పిరేషన్ తో టీచర్ అయ్యాను. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ రాజన్న మండలంలో వర్క్ చేస్తాను. పాఠశాల అనే ఊళ్ళో నెక్స్ట్ ట్రాన్స్ఫర్ మారుతాను. వీళ్ళందరి చెప్పిన చదువు నాకు వృధా పోలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని నేను దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఏం చెప్పారో నేను అవే పాటించి ఈ స్టేటస్ కి రాగలిగాను. అందరూ కూడా ఇలాంటి టీచర్స్ మళ్ళీ మేము కూడా అలా తయారవ్వాలి. మా పిల్లలు కూడా మంచి టీచర్కి ఎదగాలని కోరుకుంటున్నాను. ఇలా అందరినీ కలవడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎన్నేళ్ళ కోరిక ఈరోజు తీరింది నాకు. అందరూ హ్యాపీగా ఉన్నాం ఈరోజు అంతా కూడా. ఓకే, థ్యాంక్ యూ ఎవరివన్. నా పేరు వాకపల్లి మంగతయ్యారు. ఇప్పుడు నల్ల మంగతయ్యారు. ఇద్దరు బాబులు, ఒక బాబుకి మ్యారేజ్ అయింది. చిన్న బాబు జాబ్ చేస్తున్నావా? అమలాపురంలో ఉంటాను, నేను హౌస్ వైఫ్. ఓకే, నెక్స్ట్. భారతికి ఇచ్చేయాలా? నా పేరు గోకరకొండ కనకదుర్గ. అట్ ప్రెసెంట్ హెడ్ మాస్టర్ గొల్లవెల్లిలో ఉపయుక్త మండలంలో వర్క్ చేస్తూ ఉన్నాను. మరి ఒక మనిషి యొక్క, ఒక వ్యక్తి యొక్క జీవితం పరిపూర్ణంగా సాకారం అవ్వాలి అంటే మరి మన బ్యాచ్కి మరి ఆ గురువర్యులందరూ కూడా అందించినటువంటి విద్య ద్వారానే కేవలం అది సఫలీకృతం అవుతుంది అనేది నమ్మకానికి నచ్చిన వ్యక్తిని నేను. అందరి జీవితం కూడా కేవలం ఎంత నిస్వార్థ సేవతో మనకి మన పేరెంట్స్ ఏ విధంగా అయితే చెప్తారో అదే విధంగా వాళ్ళ పిల్లల్లాగే మనం ట్రీట్ చేసుకుంటూ మనల్ని అడుగడుగునా మనల్ని క్రమశిక్షణ నేర్పుతూ ఈ విధంగా భవిష్యత్తులోనూ మనం పరిపూర్ణంగా విజయం సాధిస్తామంటే పరిపూర్ణంగా కూడా వాళ్ళకి మనం ఎంత చేసినా కూడా కృతజ్ఞతలు తక్కువే. మరి ప్రతి వ్యక్తి కూడా విద్య ద్వారానే సంపూర్ణంగా మారాలి అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్తే అండి. నా పేరు యాత వెంకటలక్ష్మి భారతి. ప్రెసెంట్ తోట వెంకటలక్ష్మి భారతి. నాకు ఇద్దరు అబ్బాయిలు. మేము నర్సాపురంలో ఉంటాము. నేను హౌస్ వైఫ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నా పేరు కొప్పనేడి లక్ష్మీ సరస్వతి. లేదా నా పేరు కొప్పనేడి లక్ష్మీ సరస్వతి. ఇప్పుడు ప్రజెంట్ కందుల లక్ష్మీ సరస్వతి. నేను హౌస్ వైఫ్ని. మా హస్బెండ్ వచ్చి కరూర్ వైశ్య బ్యాంక్ మేనేజర్గా చేస్తున్నారు. మేము ప్రజెంట్ విజయవాడలో ఉంటున్నాం. కోల్సెట్ అమ్మాజీ నా పేరు. మా హస్బెండ్ బండారు రామ్మోహన్ రావు. ఆయన ఎస్కేబిఆర్ కాలేజ్లో బీఈడి కాలేజ్లో మ్యాథ్స్ లెక్చరర్. ఐ హ్యావ్ 2 sons. నా పేరు జయన ఆది దుర్గాలక్ష్మి కుమారి. నేను బాయ్స్ హై స్కూల్ రాజుల్లో స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా వర్క్ చేస్తానండి. మా వారు తుంగవృక్షం గ్రామ పంచాయతీలో చేస్తారు. మా ఇంటి పేరు అయితే ఇంటి ఆది దుర్గాలక్ష్మి కుమారి.
నా పేరు గోకరకొండ వీరకుమారి. జనపల్లి నుంచి వచ్చేవాళ్ళం. ఇప్పుడు వేమవరం లింగోలి వీరకుమారి. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాం. నాకు బాబు పాప. బాబు బీటెక్ ఫైనల్ ఇయర్, పాప బీటెక్ ఫస్ట్ ఇయర్. మేడము తెలుగు లెసన్లో మనకు నాన్ డీటెయిల్లో ఉండేదండి వివేకానంద జీవిత చరిత్రల. దాంట్లో మతంలో పుట్టు ఆధ్యాత్మికంతో అంతమవ్వు అని చెప్పేవారు. నాకు పునాది అక్కడ పడింది. నేను 25 years నుంచి మెడిటేషన్ చేస్తా శ్రీరామచంద్ర మిషన్. ప్రజెంట్ ఏంటంటే హౌస్ వైఫ్ ప్లస్ అక్కడ ఇంజనీరింగ్ బీటెక్ ఇంటర్ కాలేజెస్ అన్నిటికీ హార్ట్ఫుల్నెస్ క్లాసెస్ ఇస్తాం మేము. ఇక్కడ వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ చిన్న రిక్వెస్ట్, మీరు ఏ మతాలు మారనవసరం లేదు, కానీ కొంచెం మెడిటేషన్ అంటే ఏంటి అన్నది కూడా తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఆల్రెడీ ఆ పాత్రలో ఉన్న వాళ్ళు ఉంటే చాలా హ్యాపీ. నాకు ఏదైనా పర్వాలేదు, మెడిటేషన్ మాత్రం చేసి తీరాలి మా ఫ్రెండ్స్ అందరూ. థ్యాంక్ యూ. ఆసిఫ్ నాగరాణి, ఇప్పుడైతే పళ్ళ నాగరాణి అండి. నాకు 2 పిల్లలు, అమ్మాయి అబ్బాయిని. అమ్మాయి అయితే పెళ్ళి అయిపోయింది, బాబు ఏమో చదువుకున్నాడు. అందరికీ కృతజ్ఞత. సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి నమస్కారం. నమస్కారం. ఓం శ్రీ గణేశాయ. మైక్ వినపడట్లేదు. ఉండనా అది అందరి ఫోన్ నంబర్లు అనుకోవచ్చు, గ్రూప్ ఏర్పరచుకోవడానికి పాఠాలు చెప్పి గురువులు వివరాలు కలుపుకుని ఎన్నో వ్యయ ప్రయాసంతో ఈ రోజు చెల్లి వేదిక కూడా ఆహ్వానించగలిగాము అంటే ఈ ఆసక్తే కాదు. స్నేహితులందరూ ఎంతో ఐక్యమత్యంతో సహనం కలిగి ఈ సభ ఏర్పాటు చేశారు. మాకున్న అతి స్వల్ప అనుభవాలతో మీకు వీలైనంత సేవ చేసుకుని మీ ఆశీస్సులు పొందడానికి మాకందరికీ తోచిన విధంగా అందరం ఒకే మాట ఒకే బాటగా నడుస్తూ వినయపూర్వకంగా తగిన విధంగా సన్మానం చేయాలని సంకల్పించాం. మీరు మీ శిష్యులపై ఉన్న ప్రేమ కొద్దీ ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ఆనందింపజేసి ఆశీర్వాదాలు అందిస్తున్నందుకు అనేక ధన్యవాదాలు గురువులందరికీ. నా పేరు పాలగుమ్మ అన్నపూర్ణ. చదువుకునే రోజుల్లో పెళ్ళైన తర్వాత 7ది అన్నపూర్ణ. ఇద్దరు నా భర్త రైస్ షాపు మాది. ఓన్ బిజినెస్. ఇద్దరు అబ్బాయిలు ఇంకా చదువుతున్నారు. పెద్దబాబు MSc కంప్యూటర్ సైన్స్, చిన్నబాబు 3rd year ఫార్మసీ చదువుతున్నారు. ప్రజెంట్ మేము కాకినాడలో ఉంటాము, అమలాపురంలో చదివాను. నమస్తే. మీరు మాట్లాడుతాను. ఆయన మాట్లాడితే నువ్వు మాట్లాడాలి. అందరికీ నమస్తే. నా పేరు లక్ష్మీ భారతి. నాకు భద్రాచలం ఒక బాబు US ఉన్నాడు, జాబ్ చేస్తున్నాడు. నా పేరు కడిమి సమంతకమణి. నాకు 2 బాబులు, నేను హౌస్ వైఫ్. అందరికీ నా ప్రణామాలు. నా పేరు కలవపల్లి నాగవేణి. నేను ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను. నాకు ఒక బాబు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. థ్యాంక్ యూ. అదేవిధంగా వేదిక మీద ఆశీర్లైనటువంటి మా గురువర్యులందరికీ కూడా వారికి శిరస్సు వంచి పాదవందనం చేసుకుంటున్నాను. అదేవిధంగా నాతో చదువుకున్నటువంటి నా యొక్క స్నేహితులు, నా క్లాస్మేట్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ మరి ఒక మాట మాట్లాడటం నాకు ఇష్టం అవుతుంది. ఇట్ ఈస్ వెరీ స్పెక్టాక్యులర్ మూమెంట్స్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాలు అపురూపమైనటువంటి ఒక మూమెంట్. నిజంగా చాలా సంతోషకరం. నా పేరు రాజ్ కుమార్ విప్పర్తి. నేను అమలాపురం కరకాయపేట కిమ్స్ దగ్గర కరకాయపేటలో ఉన్నటువంటి చర్చ్కి నేను పాస్టర్గా ఉంటున్నాను. అంత మాత్రం కాదు, క్రిస్టియన్ ఆర్గనైజేషన్కి నేను డైరెక్టర్గా ఉంటున్నాను. నాకు 5 పిల్లలు. నేను తాతన అయిపోయాను, ఒక మనవరాలు. మా అమ్మాయికి మ్యారేజ్ చేశాను. మా పెద్ద బాబు సాఫ్ట్వేర్ ఇంజనీరు. చిన్న ఆయన సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు. 2 అబ్బాయి, ఒక అమ్మాయి ఇంజనీరింగ్, ఒక అమ్మాయి BSc నర్సింగ్ చదువుతున్నాడు. 5 చెప్తున్నాను ఆగరా. 5 నేనేం మిగలదనా. చాలా సంతోషం. మేము ఫ్రీక్వెంట్గా ఏడుస్తాను. మా రాంబాబు ఇంకా
ఎక్కువగా కలుస్తూ ఉంటాం. చాలామంది నా స్నేహితులందరినీ చూడటం, నా చిన్ననాటి క్లాస్మేట్ చూడటం చాలా సంతోషకరం. అలాగే మా క్రిస్టమస్ మాస్టర్ గారు కానీ మిగిలినటువంటి మాస్టర్లు అందరూ, గంగాధర్ మాస్టర్ గారు నాకు ట్యూషన్ చెప్పేవారు. వారి ట్యూషన్ ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు. ప్రత్యేకంగా నాకు కేర్ తీసుకుని వారి ఇంటికి పిలిపించి నన్ను సరిగా, నేను పెద్ద ఎక్కువ చదివాడు కాదు, వారిని నాకు ఈ రోజున చాలామంది మిషనరీస్తో, అమెరికా మిషనరీస్తో నేను కలిసి పని చేస్తున్నాను. కొన్ని ఇంగ్లీష్ గ్రూపులు ఎక్కడ నేర్చుకున్నానంటే మన మున్సిపల్ హై స్కూల్ నేర్చుకుని ఇంగ్లీషే. అది ఈ రోజున ఇంచుమించు 50 మంది అమెరికన్స్కి నేను ట్రాన్స్లేటర్గా పనిచేశాను. ఇది నా లైఫ్. చాలా సంతోషం. మరి నాకు హిప్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది మొన్న రీసెంట్గా. మరి ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను కనుక కొంచెం సెలవు ఇప్పించాలని కోరుతున్నాను. పడుకోలేదా? ట్రాన్స్ప్లాంట్ కొంచెం ఎక్కువసేపు కూర్చుంటాను. గణపతి గ్రూప్స్, అమలాపురం. ఇంకేం చెప్పను, ఇంకేం లేదు. మీరు ఎవరో వెటకారం అనుకోకపోతే మాత్రం నాకు తెలుగు మేడం గారు అంటే మాత్రం ఇన్స్పిరేషన్ చిన్నప్పటి నుంచి. ఇంతకు మీరు చెప్పలేను ఇంకా. గారు మళ్ళీ కవిత గారు వస్తుంది. మొన్న కుసుమన్నాను కదా, పేరు మారిపోతుందా? నాకు ఇది ఏమీ తెలియదు కానీ ఓకే. అందరికీ నమస్కారం అండి. నాకు గురువు నేర్పిన ఉపాధ్యాయులందరికీ కూడా పాదాభివందనాలు. అలాగే నా తోటి నా మిత్రులు, చిరకాల మిత్రులు, వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా చాలా కాలం నుంచి, అంటే సుమారుగా 35 సంవత్సరాలుగా ఒక్కొక్కసారి గుర్తుకు వస్తూ ఉంటారు, చాలామంది గుర్తుకు వస్తూ ఉంటారు. వాళ్ళు ఉన్నారా, ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళని మళ్ళీ జీవితంలో కలుస్తామా లేదా తెలీదు. అలాంటి సిచ్యువేషన్లో మహాత్మా గాంధీ మున్సిపల్ హై స్కూల్తో ఒక గ్రూపులో మా మిత్రులు స్టార్ట్ చేశారు గతంలో. అందులో కూడా చాలాసార్లు ప్రయత్నం జరిగింది ఇటువంటి మంచి అకేషన్ కోసం. అయితే అది సాధ్యం కాల. ఏదైతేనేమి కమల్ గారు లాంటి వాళ్ళు మంచి అవకాశాన్ని తీసుకుని వాళ్ళు, అంటే ఒక జంట ప్రయత్నం చేయడం కంటే కూడా ఒక లేడీ ముందుకు వచ్చి చేసేసరికి ఎక్కువ మందిని మనం లేడీస్, మన బ్యాచ్లో ఉన్నటువంటి మన సోదరి మండలందరినీ కూడా గ్యాదర్ చేసుకోవడానికి అవకాశం కలిగింది. అలాగే జెంట్స్ కూడా దానికి తమ వంతు పూర్తి సహకారం అందించారు. ఈ సందర్భంలో నా పేరు ఉప్పలగుప్తం శ్రీనివాసరావు. ఎందుకు ఇంటి పేరు చెప్తాను అంటే, ఒరే ఉప్పలగుప్తం, ఒరే తూము, ఒరే నల్ల, ఒరే మహంతు, ఇవే పేరు మా టీచర్లు. ఎందుకంటే అది చాలా ఆత్మీయతతో కూడిన పిలుపు. అటువంటి పరిస్థితి ప్రస్తుతం లేదు. నేను 2000 డిఎస్సీలో ఎస్జిడిగా సెలెక్ట్ అయ్యాను. 2002 డిఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ సోషల్గా సెలెక్ట్ అయ్యాను. అలవరం మండలంలో 3 హై స్కూల్లో పనిచేసి ప్రస్తుతం బండార్లంక హై స్కూల్లో పనిచేస్తున్నాను. మొన్ననే జిహెచ్ఎం కౌన్సిలింగ్కి వెళ్ళి అక్కడ ఏజెన్సీ ఏరియాలో వేకెన్సీలు ఉండడం వల్ల నేను ప్రమోషన్ రిజెక్ట్ చేసి రావడం జరిగిందండి. ప్రస్తుతం బండార్లంక హై స్కూల్లో పనిచేస్తున్నాను. ఏదైనా కూడా చాలా సంతోషం. ఇంతమందిని, అంటే ప్రతిరోజు చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, అప్పుడప్పుడు కనిపించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, అసలు కలవలేమనుకున్న వాళ్ళని కూడా మనం ఈ సందర్భంగా, ఈ అకేషన్ సందర్భంగా కలవడం జరిగింది. ముఖ్యంగా సార్లు అందరూ అమలాపురంలో కనిపించే సార్లే, కానీ ఉమాదేవి మేడం గారు అయితే కాకినాడలో సెటిల్ అయ్యారు. సావిత్రి మేడం గారు ఎక్కడ ఉన్నారో తెలియదు. కానీ ఏదైనా కూడా బుల్లెమ్మ గారు అయితేనేమి, సావిత్రి గారు, హిందీ మేడం గారు సూర్యకాంతం గారు, ముఖ్యంగా సీతామహాలక్ష్మి గారు మాకు అందరికీ కూడా బాగా గుర్తుండిపోయారు. ఎందుకు చెప్తున్నానంటే, కామేశ్వరరావు గారు, సీతామహాలక్ష్మి గారు కరెక్ట్గా ఒకే టైంలో మన స్కూల్లో కొత్తగా టీచర్గా అడ్మిట్ అయిన సందర్భంగా ఐడియా రావట్లేదు, వాళ్ళని మిస్ అయ్యాం. ఏదేమైనప్పటికీ కూడా ఇంత చక్కటి అకేషన్లో చాలా కాలం తర్వాత ఈ పార్టిసిపేట్ చేయడం అనేది, ఈ మధుర స్మృతులను జీవితాంతం గుర్తుపెట్టుకుని మళ్ళీ ఎప్పుడు కలుస్తామో లేదో తెలియదు. కాబట్టి ఇంతటి చక్కటి అవకాశం కల్పించినటువంటి మన గ్రూప్ అందరికీ కూడా, మన బ్యాచ్ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మరోసారి శిరస్సు వంచి పాదాభివందనాలు సమర్పిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నా పేరు నల్ల వెంకట శివరమణారావు. నల్ల రమేష్ అంటే తెలుస్తుంది. హైకోర్టు ప్రాక్టీస్ అడ్వకేట్. యాక్చువల్గా ఈ గ్రూప్ ఫస్ట్ క్రియేట్ చేసింది నేనే, ఎవరు చెప్పలే.
తర్వాత కమల గారి దయ వల్ల వేరే గ్రూప్ క్రియేట్ చేసి లేడీస్ అందరూ యాడ్ అయ్యి మొత్తం మీద చాలా యాక్టివ్ చేశారు. మన సభ అయిపోయిన తర్వాత మాత్రం కంపల్సరీ కమల గారికి సన్మానం చేయాలి. అది ఫస్ట్ నుంచి చెప్తున్నాను నేను. నా అడ్వైజ్ ఏంటంటే ఉమాదేవి మేడం గారు ఏదైతే ప్రపోజల్ పెట్టారో ఆ ప్రపోజల్ ఆ లెటర్స్ అందరం మనందరికీ కూడా కంపల్సరీ కాపీ ఇవ్వాలి. ఎవరెవరు ఏం రాశారో మేము కూడా తెలుసుకోవాలని మాకు ఒక కుతూహలం ఉంటుంది మేడం. మీరు సీక్రెట్ గా ఉంచుకుంటే కాదు. థ్యాంక్ యూ మేడం. అవునవును, మీరు చెప్పింది కరెక్ట్ మేడం. నిజంగా చెప్పాలంటే మీ ప్రపోజల్ చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరిని చూసినందుకు చాలా సంతోషం. ఓకే, థ్యాంక్ యూ. గురువులందరికీ నమస్కారం అండి. నా పేరు దొడ్డి రవి అంటారు, వెంకటగిరి రవి, నల్లవి. నాది బట్టల బిజినెస్. నాకు ఇద్దరు పిల్లలు, బాబు పాప. బాబు ఏమో బొంబాయి ఐఐటీలో చదివాడు, ఐఐటి టాప్ 10 ర్యాంకు. పాపకేమో 1900 ర్యాంకు ఎస్ఆర్కి ఇంజనీరింగ్లో చదివింది. ఇద్దరు బాగా సెటిల్ అయ్యారు. నేను ఇప్పుడు బట్టల బిజినెస్ మానేసి సినిమా ఫీల్డ్లో ఉన్నాను. నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. 94లో వెళ్ళిపోయాను హైదరాబాద్ ఫీల్డ్ అని, కానీ పెళ్లి చేసేసారు, పిల్లలు వదిలిపెట్టాను. ఇప్పుడు మళ్ళీ 2 years బ్యాక్ మళ్ళీ సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాను. బాగానే సక్సెస్ అయ్యాను. 2 సినిమాలు చేశాను, 5 సీరియల్స్ చేశాను. ఇప్పుడు కంటిన్యూగా వేరమల్లో కూడా చిన్న బిట్ అయితే చేసాము. అది ఎడిటింగ్లో ఉంచుతారో ఉంచరు అనేది నాకు తెలీదు, కానీ మంచి బిట్. హరిహరి వేరమల్లు 12వ తారీఖు వస్తుంది. అది ఉంటే మాత్రం నా అదృష్టం. 10th క్లాస్ కూడా పాస్ అవునామో అని నమ్మకం ఉండేది. కృష్ణమూర్తి గారి దయ వల్ల 10th పాస్ అయ్యి బేకామ్ దాకా ఇచ్చాను. ట్యూషన్లో అందరికీ ఇంటెలిజెంట్లకి అందరికీ బాగా ఇచ్చేవారు. మ్యాథ్స్ అయినా నాకు 3, 4 ఇచ్చేవారు. ఏంటి అత్మని ఇస్తున్నారు నువ్వు అడిగాను. నీకు అవి చాలరా పాస్ అవుతావు. మాత్రికలు అయ్యని మార్కుల ప్రకారం ఇచ్చారు సారు. పాస్ అయ్యాక అనిపించింది నిజమే, ఇంత మించి చదువుంటే పోయలేకపోతున్నాం అనిపించింది. అందరికీ కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చింది. నా పేరు మహంతి రాము అండి. గురువులందరికీ నమస్కారం, ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు మహంతి రాము. నేను చేస్తుంది ఇప్పుడు ప్రజెంట్ క్లాత్ స్టోర్స్ విశాఖపట్నంలో. నాకు బాబు పాప. మా బాబు వచ్చి పిహెచ్డి ఐఐటి రూపారు ఫస్ట్ ఇయర్. మా అమ్మాయి ఎంబీఏ ఫస్ట్ ఇయర్ ఏయూలో. నిజంగా నేను ఆడి వల్లనే నాకు ఎడ్యుకేషన్ లేకుండా అయిపోయింది. అదే పార్వతి గణపతి మేస్టర్ అనేవారు. ఏంట్రా ఎదవల్లారా ఆడుతోటి ఏంట్రా అని చెప్పేసి పార్వతి గణపతి మేస్టర్ తిట్టేవారు. ఆడిని నన్ను తిట్టేవారు. కంపల్సరీ వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం. గణపతి మాస్టర్ ఖచ్చితంగా తిట్టేవాడు ఆని నన్ను. అలాగే నోకల్ శివ గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాను. నోకల్ శివ, నేను రాజమండ్రిలో ఉంటున్నాను ప్రజెంట్. అమలాపురం కమ్ రాజమండ్రి. మేము పాస్ అవ్వమంటే దానికి మా గురువర్యులు కృష్ణమూర్తి గారే పూర్తిగా బాధ్యత తీసుకుని మాకు మంచి చదువునిచ్చి ఈ రోజు ఈ స్టేజ్లో ఇలా ఉన్నాం. మాస్టర్కి అందరికీ నమస్కారం. క్లుప్తంగానే చెప్తాను కానీ ఒక 2 నిమిషాలు వినవలసిందేనండి. మీరు కొంచెం బోర్ కొట్టినా సరే, ఎందుకంటే నేను కష్టపడి రాత్రి 10 గంటలకి శివ శ్రీను మేమంతా కలిసి డిస్పోజ్ అయిన తర్వాత రాశాను. కాబట్టి ఖచ్చితంగా మీరు బాగున్నా బాగోపోయినా, మీరు విన్నా వినకపోయినా చెప్పడం నా ధర్మం. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, లేకపోతే మళ్ళీ మాకు అవకాశం రాదండి. సరే, ముఖ్యంగా ఈ మహత్తర కార్యక్రమానికి మరి మగ 4-5 పేర్లు చెప్పుకుని తీరాలి. ఎందుకంటే ముందుగా కమల గారు, అదేవిధంగా కృష్ణకుమారి ఎప్పటి నుంచో ఏడీసీని ఎప్పుడు కనిపించినా, ఏ ఫంక్షన్లో కనిపించినా ఖచ్చితంగా అడిగేది, మన బ్యాచ్ ఒకసారి మీటింగ్ పెట్టండి. సరే అని చెప్పేసి అనుకునే వాళ్ళం. మళ్ళీ ఎవరి పనులు, సీన్కి ఏమో ఖాళీ ఉండదు, నాకేమో బిజీ అలా అయిపోయేది. కానీ తర్వాత మరి రాజమండ్రి నుంచి కమల గారు మన గ్రూప్ని యాక్టివేట్ చేయటం ఇదంతా జరిగింది. మీ అందరూ తెలిసి తర్వాత విషయాలు. అదేవిధంగా దీనికన్నా ముందు నల్లా రమేష్ చెప్పినట్టు రమణారావు బ్యాచ్ క్రియేట్ చేసాడు. కాకపోతే ఆ బ్యాచ్లో మన రాంబాబు, ఏడుకొండలు వీళ్ళందరూ కూడా యాక్టివ్గా ఉండటం జరిగింది.
ఎప్పుడు ఇలా కలుద్దాం అనుకోవడం తప్ప కార్యరూపం దాల్చలేదు. కరెక్ట్గా డేట్ స్టెప్ తీసుకుని అమలు చేసిన మంచి పని ఏంటంటే ఓ డేట్ ఫిక్స్ చేసి ఆ డేట్కి కార్యక్రమం అనౌన్స్ చేసేసి దానివల్ల చాలా చక్కగా ఇంచుమించు 83 మంది ఉంటే మనం 63 మంది మనం ఈ గ్రూప్లో యాడ్ అయ్యాం. మరి మనందరం కూడా 30 సంవత్సరాల తర్వాత రకరకాల వృత్తుల్లో స్థిరపడి చాలామంది మంచి పొజిషన్లో కూడా ఉన్న స్థితులు. మరి ఆ సందర్భాన్ని పురస్కరించుకుని మన గురువర్యుల్ని ఈరోజు సన్మానించుకోవటం మన జీవితంలో ఎన్నో చూస్తాం, ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటాం, కానీ ఇది ఒక మహానుభూతి అని చెప్పి నేను తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన అన్నపూర్ణ గారు కూడా చెప్పాలి. అన్నపూర్ణ గారు మరి ఆరోగ్యం సహకరించకపోయినా ఆవిడ ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ అలర్ట్ చేసేది ఆవిడ ఈ కార్యక్రమం నిమిత్తం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి మరి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మన స్కూలు అప్పట్లో గండు వీధిలో ఉండేదండి. మనం చదువుకునే రోజుల్లో గాదిలు అయ్యి ఉండేవి. ఆ గాదిల మీద కూర్చుని చదివేవాళ్ళం. మరి అప్పుడు మన గురువు హెచ్ఎం గారు మృత్యుంజయ శాస్త్రి గారు ఆయన చేత 1-2 సార్లు దాని గురించి చూసిన తర్వాత మనం గ్రూప్ ఫోటోకి వెళ్ళిపోదాం. మరి కోమలమైన కోనసీమ రాజధాని అమలపురి మహానగరం 2000 ఏళ్ల క్రితం అతి సంపన్నవంతంగా స్వర్ణ శోభిత గోపురాలతో వర్ధిల్లేది. ఆ నగరమే నేడు అమలాపురం పట్టణంగా వర్ధిల్లుచున్నది. ఆ మహానగరాన్ని రాజధానిగా పాలించిన కోనవంశ నాయకరాజులు కులదైవం శ్రీ చిన్న మల్లేశ్వర స్వామి. ఆ స్వామి పేరును ధరించిన కోనవంశ రాజు గారు ఎవరంటే చెన్న మల్లన్న స్వామి నాయుడు. ఆ స్వామి నాయకుని అంతఃపురం పక్కనే స్వామివారి దేవాలయం ఉండేది. ఈ దేవాలయంను ఆనాటి రాజవంశులు, చక్రవర్తులు, రాజేంద్ర చోళులు, చాళుక్య భీముడు, రాజరాజ నరేంద్రుడు, తర్వాత కాలంలో కాకతీయ రుద్రమ్మదేవి, ప్రతాపరుద్రుడు వీళ్ళందరూ కూడా దర్శించిన సందర్భం. అట్టి దేవాలయ ప్రాంగణం అంతఃపురం ఉన్న ప్రాంతమును నేడు గండు వీధి అని పిలుస్తున్నారు. అట్టి చరిత్ర ప్రసిద్ధిగాంచిన ఈ ప్రదేశంలో సరస్వతీ రూపమైన చక్కని మున్సిపల్ హై స్కూల్ అప్పట్లో గండు వీధిలో ఉండేది. వేలాది మంది విద్యార్థులను ప్రముఖులుగా తీర్చిదిద్దిన మన మధ్య ఉన్న గురుతుల్యులు, పెద్దలు, గురువులు, దైవ సమానులైనటువంటి మరి మనందరం కలిసి ఈ గురువుల్ని పూజించుకునే మహత్తర కార్యక్రమానికి సమయం ఆసన్నమైనదని తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు సందర్శించారు. అడిగారు, నా కోసం కూడా నేను ఒక మాట చెప్పాలి. నా పేరు ఏంటన్నది కృష్ణమూర్తి గారు చెప్తాను, మాట పెట్టి కూర్చోరే నేను నిజంగా క్లాస్ అయ్యానంటే గురువులు ముఖ్యంగా కృష్ణమూర్తి మాస్టర్. ఎందుకంటే క్లాస్ అయిపోయినా కూడా నేను ఎక్కువ నన్ను ఇంటి దగ్గర కూర్చోబెట్టి నన్ను చదివించారు. నేను ఫస్ట్ టైం అటెండ్ అయ్యి పాస్ అయ్యాను. దానికి కారకులు కృష్ణమూర్తి మాస్టర్. వీరి మీద నా గురువులందరికీ కూడా నా ఉదయవర్గ పాదవందనం తెలుసుకున్నాను. ఈరోజు ఈ సంఘంలో ఈ స్టేటస్, ఈ గౌరవం వచ్చిందంటే మా గురువులందరూ దయ, నా ఫ్రెండ్స్ కూడా. నేను చిరంజీవి అభిమానిగా నేను అప్పుడే స్కూల్లో ఉండేవాడిని. నన్ను ఎక్కువ మాదేవి గారు ఈ సినిమాకి వెళ్ళాలి ఇటువంటి మంగదారి చేత చాకెట్ అయి పని పెట్టించిందండి. వాళ్ళు అయితే చిరంజీవి గారి సినిమా ఉంటే అలా తప్పదు అని చెప్పాలి. 100 రోజులు అంటే కూడా ప్రతి మంగళవారం కూడా ప్రతి ఫస్ట్ షోకి వాళ్ళందరూ వస్తారు. నేను థియేటర్ దగ్గర ఉంటే నేను ఆచరణ సీన్ అంతా ఉంటే వీళ్ళు వస్తారు కదా నేను ఎక్కువైపోయాడు. ప్రతి వారం ఏ సినిమా చూడవాడు చిరంజీవి గారి సినిమా. ఆయన పేరు నల్లా సీన్ బిగ్ బాస్ అంటారు. 100 రోజులు అంటే ప్రతి మంగళవారం కూడా ప్రతి ఫస్ట్ షోకి వాళ్ళంతా థియేటర్. నేను వాళ్ళు వస్తుంటే బయటకి వెళ్ళిపోయాడు. ఫీల్ అవుతారేమో అంత అభిమానం వాళ్ళకి కూడా. ఇక్కడ ఉన్న అందరూ కూడా నాకు నేను ఎలక్షన్ నిలబడినప్పుడు రవిశంకర్ కానీ, శివ, రాంబాబు అంతా కూడా నాకు సహకరించారు. ఎందుకంటే నేను ఈ సేవ ఇలా ఉండిపోయి నేను పొలిటికల్ గా ఉండిపోయాను. నాకు నా వార్డు అవకాశం వస్తే ఆ వార్డులో నగరానికి కారణం కూడా మా కృష్ణమూర్తి మాస్టర్. నేను 3వ వార్డులో జనసేన నుంచి కార్పొరేటర్ గా నగ్గాను. అలాగే భాస్కర్ కామేశ్వర్ మా వార్డు కాకపోయినా ఆ గెలుపుకి ఆయన సహకరించారు. ఇక్కడ నా ఓటు వచ్చిన కూడా గుర్గా పళ్ళు అంతా మగతాది మాదే కాదు, మా కుమారు అంతా ఉన్నారు. నాకు వారి కాకపోయినా వచ్చి పనిచేశారు. ఈ రోజు నేను మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా, ఒక మున్సిపల్ ప్రో లీడర్ గా ఉన్నాను. ఆ గౌరవం వచ్చిందంటే నా గురువులందరికీ, నా ఫ్రెండ్స్ అందరికీ కూడా నా ఉదయపూర్వక పాదవందనం చేసుకుంటూ, ఇక్కడ ఫ్రెండ్స్ అంటే ఇక్కడ కుల మతాలు ఏమి ఉండవు, అందరూ సమానమే. ఎక్కడ ఉన్న అందరూ కలిసి ఉండాలి, బాగుండాలనేది నా నివాదం. మా పవన్ కళ్యాణ్ చెప్తారు,
ఇప్పుడు కూడా అందరూ కలిసి ఉండాలి, కులం లేదు మతం లేదు అని వారు మీరు అందరూ ఆదరించారు కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం గా మంచి హోదాలో పనిచేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఆయన కూడా మంచి మీరు ఎప్పుడు మీ ఆశీస్సులు ఈ పెద్దల ఆశీస్సులు ఆయన కావాలి. ఎందుకంటే నెక్స్ట్ ఇంకా టాప్ పొజిషన్ లోకి వెళ్తారు ఆయన. ఎందుకంటే ఒక రాష్ట్రం బాగుండాలంటే ఒక మంచి వ్యక్తులు పరిపాలించాలి. దానికి చంద్రబాబు గారు, మోడీ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రాన్ని ఎక్కడికో వెళ్ళిపోయిన రాష్ట్రాన్ని మనం తీసుకొస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ ఉదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఈ చక్కటి అవకాశం కమల ఫ్రెండ్స్ కూడా మీకు కష్టపడ్డాం. రాత్రి కూడా 10 గంటల వరకు కూడా మేమంతా అన్ని సహకరించాం. ఏదైనా చిన్న చిన్న లోటుపాటు వచ్చినా కూడా ఫ్రెండ్స్ అనేది మన పక్షం కాబట్టి ఎవరిని ఏమనుకోవద్దని క్షమించమని కోరుకుంటున్నాం. నేను అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వలేదు కాబట్టి తప్పుగా మరణించొద్దు. ఎందుకంటే పెద్దలు గురువులు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడాలి. షుగర్ పేషెంట్ కూడా ఉన్నారు, భోజనం చేయాలి కాబట్టి అందరికీ అవకాశం ఇవ్వలేదు భావించని చెప్పి కోరుకుంటూ భవిష్యత్తులో ఇలాగే కలుగుతాం. ఈ గ్రూప్ ఇలాగే రన్ చేద్దాం. అందరూ బిజీయే, వ్యవస్థాయిలో బిజీయే. ఇవాళ గురువులు చెప్పినట్టుగా ఇవాళ కొనాలందరూ కూడా మంచి స్థానంలో ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా ఒక స్నేహితుడిగా నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా గురువులకి, నా ఫ్రెండ్స్ అందరికీ కూడా హృదయపూర్వక అభినందిస్తున్నాను. ఎందుకంటే మన మొగడు వచ్చిన లేడీస్ కోపం చాలా ఇంట్రెస్ట్ గా ఎప్పుడు అమలాపురంలో ఫంక్షన్ ఎక్కువ దగ్గరగా కృష్ణకుమారిని కలిసేవాడు. ఎంతో కలిసి మనం కలవాల్సి ఏంటంటే నాకున్న పొడిగల్లో నేను తీరపోయాను. ఆ ప్రయత్నం కమల్ చేసింది. తర్వాత నాయుడు, శివ, శంకరు, లక్ష్మణరావు అంతా కూడా ఇంతమంది గ్యాదర్ చేసాం. ఇంకా కొంతమంది చాలా మంది రాలిపోయారు. వాళ్ళందరినీ నెక్స్ట్ ఫిట్ చేద్దాం. ఖచ్చితంగా ఈ ఫ్రెండ్స్ గ్రూప్ లో కనీసం మెసేజ్ స్పందించండి. కమల ఆత్మ వాయిస్ పెట్టడం రండి, మెసేజ్ ఇవ్వనన్నా కూడా స్పందించట్లేదు. కనీసం ఒక 2 నిమిషాలైనా సరే గ్రూప్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి అందరూ లైవ్ లో ఉండి మన ఫ్రెండ్షిప్ ని ఇలాగే కలకాలం ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది గ్రూప్ ఫోటో తీసుకుంది. ఎందుకంటే ఈ సభ అయినప్పటికే మనం ఆ గ్రూప్ ఫోటో ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తాం. దానికోసమని ఆ గ్రూప్ ఫోటో అయిపోయిన తర్వాత మనం నేర్చుకుందాం. వాళ్ళ సాయి సందేశిస్తాం, తర్వాత మనం లచ్చికెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఫోటోలు చూద్దామా. ఎవరు ఐస్ క్రీమ్ చేయండి ఒకసారి. అలాగే ఉండండి సార్, ఒకసారి అలాగే ఉండండి. మేము అందరినీ కోరుకునేది ఏంటంటే ధర్మం, న్యాయం, అహింస, సత్యం వాటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేయాలి. ధర్మం, న్యాయం, సత్యం, అహింస మనసులో పెట్టుకుని దాన్ని బట్టి మీరు లైఫ్ లీడ్ చేస్తే మిమ్మల్ని ఎప్పుడు భగవంతుడు కాపాడుతూనే ఉంటారు. ఆశీర్వాదం కూడా ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. కూడా ఉన్నాయి చూడు. చాలా చెప్పేది ఏమిటి, మాకంటే మేధావులు మీలోనే ఉన్నారు. మీకు మాకు ప్రత్యేకంగా మేము ఉపాధ్యాయులమే, కానీ డాలర్కి రూపాయికి ఉన్నంత వ్యత్యాసం కనబడుతున్నారు. మీరు ఎప్పుడు కూడా కనపడతారు. మీరే మా సంపద. ఎప్పుడు టీచర్స్ అని వాళ్ళు డాలర్ తో సమానం. అందరూ కూడా ఏంటంటే ఈ టెక్నాలజీలో బతుకుతున్నాం. ఆ టెక్నాలజీని సద్వినియోగం చేసుకోండి, దుర్వినియోగం చేసుకోవద్దు. చాలా నష్టం ఉంది. అది రియాలిటీనే ఇప్పుడు ఆర్గానిక్ అన్నారు. రియాలిటీగా ఉండడాన్ని ఆర్గానిక్ అంటారు. ఆర్గానిక్ గా ఉండటమే విజ్ఞత. ఇంకా ఆర్టిఫిషియల్ గా ఉండేదాన్ని మేధ అని పిలుస్తున్నారు. మంచిదే, కానీ కొన్ని విషయాల్లో హైలైట్ అవ్వట్లేదు. కొన్ని చాలా మంచిదే. ఆర్టిఫిషియల్ ఏం అవుతుంది కదా, రియలిస్టిక్ గా ఉండటమే విజ్ఞత అని నా భావన. థ్యాంక్ యూ విషయాలు చెప్పారు. తర్వాత ఎర్రబెల్లం గారిని మన వస్తుంది.
సభకు నమస్కారం. ముందుగా నా సహోద్యోగులందరికీ నమస్కారం. మీకు ఫస్ట్ నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మీకు ఎలా గెట్ టుగెదర్ అయిందో మాకు అలాగే గెట్ టుగెదర్ అయింది కదా. మేము కూడా ఆ పాత రోజులు, ఆ క్లాసెస్, ఆ చెప్పుకోవడాలు, ఆ జోక్స్, ఆ సేవా తాళం పట్టుకు వెళ్ళిపోవడాలు, ఇవన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుని చాలా ఆనందంగా ఫీల్ అయ్యాం. అవన్నీ మాకు జ్ఞప్తికి తెచ్చినందుకు మీ అందరికీ నేను స్పెషల్గా ధన్యవాదాలు చెప్తాను. నాకు ఇప్పటికీ ఆ రోజుల్లో ఆ స్పీడ్గా టెక్స్ట్ బుక్ చూడకుండా మ్యాథ్స్ చెప్పడము, అటు ఇటు తిరగడము, చాలా ఎంజాయ్మెంట్ అనేది ఒకసారి అవన్నీ తలుచుకుంటే గుంజుకొని వచ్చాయి. సరే, ఆ రోజుల్లో తీసుకెళ్ళినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను కలుసుకుంటూ ఉంటాం, ఎప్పుడైనా కలుసుకుంటూ ఉంటాం. ఇంత టైము పక్క పక్కన కూర్చుని నేను జీవి సత్యనారాయణ గారు, కొట్టుబుద్ధి గారు ఆ రోజుల్లో ఎలా ఉండే వాళ్ళము ఏంటి, ఆ పరిస్థితి ఎంత కలుసుకుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఇంకా నవేడేస్ మీరందరూ డెవలప్ అయినందుకు, ఆ మీ పిల్లలు డెవలప్ అయినందుకు, వాళ్ళందరూ పైకి వెళ్ళినందుకు చాలా చాలా ఆనందిస్తున్నాం. ఒక ఉపాధ్యాయుడే ఏం చేస్తాడంటే పిల్లలు మంచి కోరుకుంటాడు. ఉపాధ్యాయుడికి ఉన్న గౌరవం కలెక్టర్ కూడా ఉండదు, నాకు తెలుస్తుంది. ఒక ఉపాధ్యాయుడికి ఉన్న గౌరవం, మీరు మాకు చూపించే గౌరవం కలెక్టర్ కూడా ఉండదు. మేము మీకు ఇచ్చే సలహా ఏంటంటే, మీకు పిల్లలు వచ్చేసారు, పిల్లలందరూ తిరిగి పెద్దవాళ్ళు అయిపోయారు, కానీ వాళ్ళతోటి మీ రిలేషన్, మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తేనే పిల్లలు మనతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళతో హ్యాపీగా కాలక్షేపం చేసి, నేను మన కమ్యూనిటీకి వెళ్ళాను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆ పిల్లల్ని వాళ్ళని చూసి నేను చాలా ఆనందించాను. ఆ రిలేషన్షిప్ ఉన్నప్పుడే ఆనందం మనకి మంచి చక్కగా కనపడుతుంది. ఎందుకంటే మీరు అందరూ ఇంకా వృద్ధిలోకి వెళ్ళాలని, మీ వృద్ధుల్లో ఇంకా మంచిగా వెళ్ళాలని, మీ పిల్లలు డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. తర్వాత పవన్ గారు మెసేజ్. ప్రథమంగా రామకృష్ణ పంతులు వారికి నమస్కారాలు చెప్పుకుంటూ, తర్వాత మా అక్కయ్య గారు సావిత్రి గారికి కూడా నమస్కారాలు చెప్పుకుంటూ, ఇంక తక్కిన వాళ్ళందరూ కూడా నాకంటే చిన్నవాళ్లే కదా, వాళ్ళందరికీ జీవనలే. ఏంటంటే ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే, అందరికంటే ధనవంతుడు ఎవరంటే ఒక ఉపాధ్యాయుడు. ఇచ్చేదంటే మాకున్నంత సంపద ఇంకెవరికి ఉండదు. మీరందరూ మా సంపదే. మేమంతా ఏంటంటే ప్రతి ఉపాధ్యాయుడు ఒక కోటీశ్వరుడే. అలాగా మీరు ఈ గ్యాదరింగ్ పెట్టి కమల ఏంటంటే వాడు ట్యాక్స్ కన్సల్టెంట్స్ కదా, వాటిని వెతుకుతారు. అందరినీ వెతికి ఎలా పోగొట్టాలి, ఎలా అంచేత ఏంటంటే ఆ రీత్యా మరి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నైపుణ్యం ఉంటుంది. మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క నైపుణ్యంలో మీరు పైకి వచ్చారంటే మేము చాలా సంతోషిస్తూ, చాలా ఆనందపడుతూ, ఇందాక ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఆ పాత రోజులు గుర్తు తెచ్చుకుంటూ. అయితే ఒక్క విషయం, ఇప్పుడు మన ఇప్పుడు అధ్యక్షుల వారు ఆయన కూడా ఇప్పుడు ఏమిటంటే పేర్లు కూడా నేను మర్చిపోతాను. 83 ఎంటర్ అయిపోయింది నాది. కొన్ని పేర్లు మర్చిపోతున్నాను. మనుషులు గుర్తుపట్టగలుగుతున్నాను కానీ పేర్లు మర్చిపోతున్నాను. అయితే మనకి ఇప్పుడు సమాజం యొక్క బాధ్యత, మీరు రిటైర్ అయిపోయినా, మీరు ఇప్పుడు ఏదో వివిధ వృత్తుల్లో ఉన్నా, సమాజ బాధ్యతని మర్చిపోవడం. ఇప్పుడు మీరు సమాజం, ఇప్పుడు ఆనందం ఏంటంటే మేము పాఠాలు చెప్పాము, మీరు పైకి వచ్చారు. అలాగే ఇప్పుడున్న సమాజం పిల్లలు వీళ్ళందరూ కూడా ఫాస్ట్ ఫుడ్స్, తర్వాత డ్రగ్స్, ఇవన్నీ అలవాటు చేసేసుకుంటున్నారు. అది చాలా ప్రమాదం. సమాజం ముందొచ్చి సమాజం అంతా పాడైపోతుంది. తర్వాత పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వడం, అది పెద్ద క్రైమ్ అన్నమాట. వాళ్ళు రేపొద్దున భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతారు. చిన్నపిల్లాడు కూడా ఆ సెల్ ఇవ్వకపోతే చాలా గొడవ, ఇక్కడ నుంచి చాలా గొడవ పడిపోవడం, అది ఇది. తర్వాత డ్రగ్స్, తర్వాత స్కూల్ దగ్గర కూడా మేము అప్పట్లో మీకు అందరం, మీరు నేను చదువుకునేటప్పుడు స్కూల్ దగ్గర
ఇతర యాక్టివిటీస్ ఉండకుండా చూసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా ఏంటంటే అన్ని అలవాట్లు చేసుకుంటున్నారు. అది సమాజ బాధ్యతగా, సమాజ సేవ, సమాజంలో ఎలా ఉంటున్నారు, పిల్లలు ఎలా ఉంటున్నారు, అవన్నీ చూడవలసిన బాధ్యత మన మీద ఉంది. మేమంటే మరి మీరు రిటైర్ అయిపోయారు, మాకు వయసులు అయిపోయారు. మీరు ఆ బాధ్యత తీసుకుని ఆ సమాజ సేవ కార్యక్రమాలు ఎవరెవరు ఏమిటి ఎలా ముందుకు వస్తున్నారు ఎవరు సమాజం పాడైపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఆ సలహా ఇస్తూ నేను ఇంతటితో విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. తర్వాత మన భాస్కరాచార్య గారు. సభాయ నమః. మేము 1986-87 విద్యా సంవత్సరంలో మేము పాఠశాల కావడం జరిగినప్పుడు మీరు 8th క్లాస్ బ్యాచ్. మాకు యాక్చువల్గా మీతో సంబంధం లేకపోయినా మీరు మా శిష్యులే. కాకపోతే ఏంటంటే మీకు మేము పాఠాలు చెప్పింది ఏమి లేకపోయినా మమ్మల్ని గుర్తుంచుకుని మమ్మల్ని కూడా ఆహ్వానించడానికి సహాయస్తానికి చాలా ఆనందంగా ఉంది. మీ అందరితోటి మమేకమై ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా అందరికీ చెప్పినట్టు మీరు ఆత్మీయ సమ్మేళనం ఎలా చేస్తున్నారో ఉపాధ్యాయ ఆత్మీయ సమ్మేళనం కూడా గంటపడి కూర్చోవడం అనేది మాకు చాలా ఆనందదాయకమైన అవకాశం. మీరు కల్పించినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. తర్వాత హెడ్ మాస్టర్ చెప్పినట్టు సమాజంలో మీరు అందరూ కూడా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. తర్వాత మీ పిల్లలందరూ కూడా గ్రాడ్యుయేట్స్ వివాహ స్థాయికి ఎదిగిన తల్లిదండ్రులుగా ఉన్నట్టు వాళ్ళు మీకు మేము చెప్పేది ఏం లేదు, మీకే అన్ని తెలుసు. కాకపోతే మంచి సంబంధం రిలేషన్స్ కలిగి మీ భవిష్యత్తుని బాగుందని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ కార్యక్రమానికి మనతో చదివిన కాంవర్పు ఆంజనేయులు అంటారు అంజీ, వాళ్ళు లేట్గా వచ్చాడు అంటే వాళ్ళకి ఏదో తాలూకా ఎవరో ఇనిషియేట్ అయిందని చెప్పి లేట్గా వచ్చాడు. వాళ్ళకి కూడా మా అభినందనలు తెలియజేసుకుంటూ, తర్వాత కాంగ్రెస్ గారికి చెప్తే ఇంకా ఎవరో మాట్లాడకూడదు, అందరికి కాంగ్రెస్ మాస్టర్కి ఏం ఇవ్వట్లేదు, ఉమాదేవి మేడం గారు ఆలోచిస్తున్నాం. ఐస్ క్రీమ్ కావాలా? చాలా ఆనందంగా ఉంది జీవితంలో. పెడితే పూల చెట్లు, పువ్వులు, కాయలు ఎలా ఉంటాయో ఆ ఆనందం మాత్రం మిమ్మల్ని చూస్తే వస్తుంది. మీ జీవితాలు ఎప్పుడూ నిండులో రెండు ఆరోగ్యంగా, ఆనందంగా, మనశ్శాంతిగా మీరు చాలా బాగా ఉండాలని కోరుతూ నేను ముగిస్తున్నాను. మీ అందరికీ అది మీటింగ్ ఇంకా అందరికి సరే సరే నేను ఎవరైనా పంపుతాను. ఓకే ఓకే షాప్ దగ్గర ఉండండి. బాగుంది, చాలా సంతోషం. మాకు ఉపాధ్యాయులకి ఎప్పుడు కూడా తమ దగ్గర చదువుకునే పిల్లలు ఎంత వస్తే ఈ సమావేశం నిజంగా ఇలా జరిపినందుకు మీ అందరి సహకారంతో జరిగింది. ముఖ్యంగా చెప్పారు కమలవి ఉన్నారు, వీళ్ళందరూ ఇన్స్పిరేషన్ తీసుకుని ఆ విధంగా అందరినీ కలిపినందుకు చాలా సంతోషం. ఏ ఫంక్షన్ కైనా, ఏ పెళ్ళిళ్ళకి కైనా, ఎంత దగ్గర వాళ్ళ సంబంధికులు పెళ్ళిళ్ళకి ఎంత మంచి ఫంక్షన్కి వెళ్ళినా ఇలాంటి ఆనందం మాత్రం ఇంకెక్కడ దొరకదు మాకు. అన్నిటికంటే గొప్ప ఆనందం ఏంటంటే మీ అందరినీ, మీ కళ్ళలో ఉన్న అభిమానాన్ని, ఆనందాన్ని చూడటమే మాకు చాలా చాలా ముఖ్యమైన సమావేశం. ఇది జీవితాంతం మాకు జీవితంలో చాలా మధురమైన రోజుగా గుర్తుంటుంది. మీ అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంటుంది. మళ్ళీ పిల్లల్ని ఎప్పుడో 35 ఏళ్ల క్రితం పిల్లల్ని చూడగలుగుతాం అంటే నిజంగా ఆనందంతో పొంగిపోతున్నాం. చాలా సంతోషం మమ్మల్ని కలిపినందుకు. ఇలా మేమందరూ కూడా కలుసుకొని ఎన్నో సార్లు మమ్మల్ని సోదరులుగా చాలా ఆడపడుచులానే చూసేవాళ్ళు మాస్టర్లు అందరూ కూడా. ప్రతి కార్యక్రమానికి వాళ్ళ ప్రతి కార్యక్రమానికి పిలిచేవారు.
కానీ రావడానికి అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే ఇంకా మేము కూడా కొంచెం ఖాళీగా అయ్యారు కాబట్టి ఆరోగ్యం సహకరించకపోయినా కానీ పిల్లలు అంత శ్రద్ధతో అంత అభిమానంతో పిలిచినప్పుడు తప్పకుండా మనం వెళ్ళాలి, వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు అనే పట్టుదలతో వచ్చామన్నమాట. మీరు ఇంత చక్కగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు మీ పిల్లలు చాలా చాలా అభివృద్ధి చెందాలని, ఇంకా అభివృద్ధిలోకి రావాలని ఎప్పుడు చాలా సంతోషంగా ఉండాలని. అంటారు. చాలా ప్రదేశాల్లోకి వెళ్ళి ఆయన చెప్పడం జరిగింది. మంచి వ్యాఖ్యాత. మాట్లాడుతున్న కోసం అందరికీ నమస్కారం. వేదిక వెళ్ళినటువంటి మా పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడ చేసినటువంటి మా యువతరానికి, మా పాఠశాల యొక్క వారసులకి, మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. మాకు పాఠం చెప్పడం అలవాటు అయిపోయింది. పాఠం చెప్పడం కూడా ఎవరు మాట్లాడుకోవాలి కదా. నిజంగా చాలా 36 సంవత్సరాల తర్వాత మీరంతా కలిసి మమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించి మీతోటి మేము కూడా ఆరోగ్యాన్ని పంచుకునే అవకాశం కల్పించాను. మేము మీకు పాఠాలు చెప్పడం లేదు. నేను 86లో వచ్చినప్పుడు మీరు 8th క్లాస్ లో ఉన్నారు. 9th to 10th మేము పాఠాలు చెప్పలేదు. అయినప్పటికీ ఎందుకంటే చాలా మంది మా దగ్గర చదువుకున్నట్టుగానే భావించి ఇప్పటికి కూడా మా మీద అంత గౌరవం చూపుతున్నందుకు అందరికీ ప్రత్యేకంగా అభినందనలు చెప్తున్నాం. నిజంగా చెప్పాలంటే స్కూల్లో పనిచేసినప్పుడు కూడా ఆ స్కూల్లో ఇంకొకలా ఉన్నారు మాట్లాడి పని చేయగలిగామంటే కారణం చుట్టుపక్కల ఉన్నటువంటి మీ అందరికి అభిమానం, ప్రోత్సాహం వల్ల. ఇది మా పాఠశాల అని చెప్పి ఎప్పుడు కూడా వెనక్కి అంత గౌరవంతో మామూలు టీచర్ కి ఒక విద్యార్థికి ఉన్నటువంటి అనుబంధం, ఆప్యాయత వెలకట్టలేదు. మీరు ఏదో ఒక మంచి పని చేస్తే మీ అమ్మ నాన్న 4 సార్లు పొగుడతారేమో, కానీ మేము చాలా సంవత్సరాల పాటు మిమ్మల్ని అందరినీ మేము భుజాన్ని ఎత్తి మోస్తూ ఉంటాం. మా స్కూల్లో కుర్రాడికి 583 వచ్చాయని చెప్పి మీ నాన్న అమ్మ 2 రోజులు పక్క వాళ్ళకి చెప్పచ్చు. మేము వచ్చే సంవత్సరం వరకు చెప్తుంటాం, మా కుర్రాడికి 583 వచ్చాయి, 590 వచ్చాయి, 600 వచ్చింది. ఇవాళ మా స్కూల్ స్టూడెంట్, మా శిష్యుడు ఏడ్చి మా మున్సిపల్ దాంట్లో ఫ్లోర్ లీడర్ గా ఉన్నాడు అంటే మాకు ఎంత గౌరవం చెప్పండి. మిమ్మల్ని అందరినీ ఇక్కడ మీ యొక్క గొప్పతనాన్ని అంతా కూడా భుజాన్ని వేసి ముందుకు తీసుకెళ్లేది ఎవరంటే మీ యొక్క అభివృద్ధిని కోరుకునేటువంటి ఉపాధ్యాయుడికి ఒక విద్యార్థికి అంతటి అపూర్వమైనటువంటి అనుబంధం, ప్రేమ ఉంటుంది. చాలా టీచర్లు చాలా మంది మీకు చిన్నప్పుడు కొట్టే ఉంటారు, కానీ ఇప్పటికి కూడా కొట్టిన దెబ్బని కూడా అభిమానంగా ఆపేయండి చెప్పుకున్నారు. చాలా సార్లు కొట్టేస్తారు. అలా తీసుకున్నారు కాబట్టి ఇవాళ మనం ఇంత ఉన్నత స్థానం కలిగలిగాం. ఒక రోజున ఒక స్కూల్లో ఒక కుర్రాడు వాళ్ళ నాన్న ఒక కొత్త వాచ్ కొనిచ్చాడు. వాచ్ కొనిచ్చి పిల్లలందరికీ చూపించడానికి వచ్చాడు. మా నాన్న కొన్నాడు వాచ్, ఏదో పుట్టినరోజు కదా దానికి అని చెప్పి ఒక వాచ్ తీసుకొచ్చి చూపించాడు. స్కూల్లో పెట్టాడు. ఈ లోపల ఇంటర్వ్యూ కొట్టారు. వచ్చేటప్పటికి ఆ వాచ్ కనపడలేదు. ఆ కుర్రాడు ఏడుస్తూ కూర్చున్నట్టు. ఏడుస్తూ కూర్చుని టీచర్ గారి దగ్గరికి వెళ్ళాడు. టీచర్ గారు నా వాచ్ పోయిందండి,
మా నాన్న చాలా అభిమానం కొనిచ్చాను, నాకు ఆ వాచ్ అంటే చాలా ఇష్టం, వాళ్ళ పిల్లలకు చూపిద్దాం తీసుకొచ్చాను, ఆ వాచ్ కనపట్లేదండి, నాకు ఎలా చాలా బాధగా ఉంది, నాకు వాచ్ కావాలంటే ఆ టీచర్ అడుగుతాడు, నువ్వేం కంగారు పడక నీ వాచ్ నువ్వు పట్టుకెళ్ళి కానీ నీ వాచ్ అక్కడే ఉంటుందిలే, నువ్వు కూర్చొని చెప్పాను. తర్వాత టీచర్ క్లాస్కి వచ్చారు. వచ్చి ఇలాగా మన స్టూడెంట్ ఒకటిది ఒక వాచ్ పోయింది, చాలా విలువైంది, ఎందుకంటే వాళ్ళ నాన్న ఎంతో అభిమానం కొనిచ్చాడు కాబట్టి చాలా అపూర్వంగా చూసుకుంటాడు, ఈ వాచ్ ఎవరో కాదు దీంట్లో మనవాళ్ళే తీసుకుంటారు, మనవాళ్ళు ఇచ్చేస్తే బెటరు అంటే ఎవరు మాట్లాడలేదు. సరే అందరూ కళ్ళు మూసుకోండి అని చెప్పి నేనే చెక్ చేస్తాను అని చెప్పి టీచర్ గారు అందరినీ కళ్ళు మూసుకోమన్నారు. అందరూ కళ్ళు మూసుకు కూర్చున్నారు. టీచర్ గారు వెతికి ఆ వాచ్ దొరికింది, ఆ క్లాస్ రూమ్ కుర్రాడే తీశాడు. ఆ వాచ్ తీసుకొచ్చి ఆ కుర్రాడికి ఇచ్చేసి నువ్వు కళ్ళు తెరవని చెప్పారు. ఆ కుర్రాడు వాచ్ తీసుకున్నాడు, బయటకు వచ్చాడు. మేడం గారు ఆ వాచ్ ఎవరు తీశారండి అని అడిగారు. అది నీకు అనవసరం, ఈ వాచ్ దొరికింది కదా, నువ్వు వాచ్ తీసుకుని వెళ్ళిపోని చెప్పారు. వాచ్ తీసుకుని వెళ్ళిపోయారు. అది సుమారు ఒక 15-20 సంవత్సరాలు అయిన తర్వాత ఆ కుర్రాడు పెరిగి పెద్ద అయ్యి మంచి పొజిషన్లోకి వెళ్ళి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి ఒక పోలీస్ అయ్యి తర్వాత తన టీచర్లు కలవడం కోసం వెళ్తూ ఈ టీచర్ గారి ఇంటికి వెళ్ళాడు. ఆవిడ రిటైర్ అయిపోయారు. మేడం గారు నమస్కారం అండి, నేను పలానా అండి. పలానా నీ పేరు కదరా అది, ఏం చేస్తావు అని అడిగారు. నేను ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాను మేడం గారు. వెరీ గుడ్, చాలా బాగుంది అన్న. మేడం గారితో అన్ని పలకరించాడు. మేడం గారు నేను ఎవరో గుర్తొచ్చానండి అన్నాడు. గుర్తున్నావు, నీ పేరు అదే అన్నాడు. ఇంకేం గుర్తు రాలేదండి అన్నాడు. నాకేం గుర్తు రాలేదురా, నువ్వు బాగా ఉన్నావు కదా, అందరూ బాగా చదువుకున్నావు కదా, మంచి పొజిషన్లోకి వెళ్ళావు, అందుకన్నా నాకు ఇంకేం గుర్తు లేదన్నట్టు. అప్పుడు ఆ కుర్రాడు తిరిగి ఒక మాట అన్నాడు, ఆ రోజు నాకు ఒక వాచ్ పోయిందండి, మా కుర్ర స్కూల్లో ఒక వాచ్ పోయింది, ఆ వాచ్ పోతే అది ఎవరిదో తెలియకపోతే ఆ వాచ్ మీరే వెతికి పట్టుకొచ్చి ఇచ్చేశారు, ఆ కుర్రాడికి ఇచ్చేశారు, గుర్తుందా అండి? గుర్తుందండి. ఆ వాచ్ తీసింది నేనేనండి, నువ్వే తీసావా అన్నారు. మీకు తెలుసు ఎందుకు చెప్పట్లేదు మేడం అన్నారు. ఆ మేడం గారు అన్నట్టు, ఆ రోజు మీ అందరినీ కళ్ళు మూసుకోమన్నాను, నేను కూడా కళ్ళు మూసుకుని అందరినీ చెక్ చేశాను, అందరినీ చెక్ చేసినందుకు వాచ్ తీసుకున్నాను, ఆ వాచ్ ఇచ్చేసాను, అది ఎవరిదో నాకు తెలియదు. నేనెందుకు కళ్ళు తెరవలేదంటే పలానా కుర్రాడు దొంగ అనేటువంటి భావం నా మనసులో రాకూడదు, నేను తప్పు చేశాను ఫీలింగ్ నీకు తెలిసిపోయేది కాబట్టి నువ్వు ఇక్కడితో పరివర్తన చెందాలి, ఈ కుర్రాడు మీద నీ మీద నాకు బ్యాడ్ ఇంప్రెషన్ కలగకూడదని నేను కూడా కళ్ళు మూసుకుని ఆ రోజు వెతకడం జరిగింది అని చెప్పేటప్పటికి ఆ కుర్రాడు బోరు నేర్చి మేడం గారు కాళ్ళ మీద పడి దండం పెట్టేశాడు. అంటే టీచర్కి ఎంత అభిమానం ఉంటుందో చూడండి. నా కుర్రాడు పెరిగి పెద్దవాడు అవ్వాలి, మంచి అభివృద్ధిలోకి వెళ్ళాలి, మంచి ఉన్నతంగా వెళ్ళాలి అనేటువంటిది. అటువంటి మంచి రిలేషన్ కి ఉదాహరణే ఈ ఉపాధ్యాయుడు విద్యార్థులు ఉన్నటువంటి అనుబంధం. అటువంటి అనుబంధాన్ని కొనసాగిస్తూ ఇవాళ రీయూనియన్ అందరూ కలిశారు. ఎందుకంటే దీనికి విలువ నాకు తెలుసు. నేను ఇంటర్మీడియట్ చదువుకున్న తర్వాత 40 ఏళ్ల తర్వాత మేమంతా కలిసాం. 40 సంవత్సరాలు ఇప్పటికీ కూడా మేమంతా కలుస్తుంటాం. మా ఇంట్లో పెళ్లిళ్ళు పేరంటాలు ఏదైనా అందరూ కలుస్తుంటాం. అప్పుడు మా వాళ్ళు అందరి పేరుతో ఒక బుక్లెట్ వేశారు, అందరి పేర్లు అడ్రస్లతో సహా బుక్లెట్ వేశారు. ఆ బుక్లెట్ కూడా ఇప్పుడు కూడా అదే కదా, ఇప్పుడు కూడా గ్రూప్ కట్టించారు. ఎంతో మందికి ఒకరిద్దరికి ఇబ్బంది అయినప్పుడు కూడా మిగతా స్నేహితులు కూడా వాళ్ళకి సహాయం చేశారు. అప్పుడు స్నేహాన్ని కాపాడండి. అన్నిటికంటే జీవితంలో మంచిది మర్చిపోలేదు ఏంటంటే స్నేహం. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. అప్పుడు అటువంటి స్నేహాన్ని కాపాడండి. అందరూ కలుసుకున్నారు కాబట్టి ఒకరొకరు అనుబంధాన్ని పెంచుకోండి, ఆప్యాయతను పెంచుకోండి, అందరూ కలుస్తూ ఉండండి, పక్క ఉన్న వాళ్ళకి సహాయం చేయండి. అలాగే ఎవరికైనా మనం ఒకసారి చిటికలు అందివలసి వస్తుంది, అలాంటి చిటికలు అందివ్వండి. పైకి వెళ్తారు మన మిత్రులు కూడా ఆ ఉన్నత స్థానానికి. ఇవాళ మనలాగా మన టీచర్లు వాళ్ళు చాలా మంది హెడ్ మాస్టర్లు అయ్యారు, టీచర్లు అయ్యారు, మన వాళ్ళు రాజకీయ నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా, ఉపాధ్యాయులుగా, వ్యాపారవేత్తలుగా అనేక రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా ఆనందం కలుగుతుంది. మిమ్మల్ని అందరూ కూడా గర్వంగా చెప్పుకుంటాం. అటువంటి గర్వపడే స్థితికి మీరంతా ఉన్నందుకు నిజంగా అటువంటి అనుబంధాన్ని ఈనాడు పొందుతూ
మమ్మల్ని వాళ్ళ ఇక్కడ కేకేసినందుకు మేము కూడా మర్చిపోలేనటువంటి మధురమైనటువంటి అనుభూతిగా మేము కూడా భావిస్తూ మీ అందరికీ కూడా హృదయమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా మన పాఠశాల మర్చిపోకండి, పాఠశాల మర్చిపోకండి. ఇవాళ మమ్మల్ని అందరికీ కేకేసారు, చాలా సంతోషం. ఎప్పుడు మన పాఠశాల వెన్నట్టు ఉంది, ఆ పాఠశాలకు అభివృద్ధిలో ఎప్పుడు కూడా మనమంతా భాగస్వాములు అవ్వాలి. ఎందుకంటే మీరు చదువుకున్నప్పుడు కూర్చోడానికి బెంచీలు లేవు, ఫ్యాన్లు లేవు, బ్లాక్ బోర్డు లేదు, ఈ గాజుల దగ్గర చెట్ల దగ్గర కూర్చొని చదువుకున్న రోజు వాళ్ళ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. కాబట్టి అటువంటి పాఠశాల ఇంకా మన పిల్లలు అక్కడ ముందుకు వెళ్ళాలంటే ఆ పాఠశాలకు వెన్నంటూ ఉండి మన పాఠశాల ఇంకా ముందు తీసుకెళ్లే విధంగా మనమంతా ఉండాలని చెప్పి హృదయపూర్వక కోరుకుంటూ, నాకు ఎందుకు ఆనందం అంటే నా దగ్గర చదువుకున్న పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా మా దగ్గర చదువుకున్నారు, వాళ్ళ పిల్లలు కూడా మా దగ్గర, మాకున్నటువంటి అదే బలం, అదే పొగరు. ఎందుకంటే ఎవడు మా దగ్గర దెబ్బలాడికి రాడు, ఎందుకంటే వాళ్ళ బాబు మా దగ్గర చదువుకున్నారు. కాబట్టి అటువంటి గొప్ప ఆనందాన్ని కలిగించిన మీ అందరికీ కూడా హృదయపడేటువంటి అభినందనలు చెప్తూ మాకు ఈనాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. నిజంగా ఈ 2 ఉంటుంటే అక్కడే పెడదాం. ఇది మహాత్మా గాంధీ స్కూల్ అయింది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా చాలా ఎండ ఉంది. నిజంగా పెట్టుంటే ఎంతసేపు మీరు కూడా ఉండేవారు కాదు, మామూలు కూడా చాలా మంది వెళ్ళిపోయేవారు. అందరూ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్లో పెట్టడం జరిగింది. కామేశ్వర మహాత్మా గాంధీ ఇచ్చమన్న వాళ్ళు చాలా డెవలప్ చేశారు, చాలా కష్టపడ్డారు ఆయన. అలాగే మేము కూడా అలాగే సాగరాలు ఇచ్చాం. ఇంకా చివరిగా మన అందరి గురువు గారు అయినటువంటి కృష్ణమూర్తి మాస్టర్ గారిని ఎవరు ఎలా చేశారన్నది ఆయన వివరంగా చెప్తారు. ప్రతి చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మా అందరికీ ఆప్తులు శ్రీ అరవింద్ పాండురంగారావుకి, అలాగే మా అక్కయ్య గారు సావిత్రి మేడం గారికి నా నమస్కారాలు. మిగిలిన ఉపాధ్యాయులు, నా సహచర ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నా నమస్కారాలు, పిల్లలకి ఆశీస్సులు. సరే, పాత విషయాలు ఇవన్నీ వద్దు, అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు, ఆ గొడవలద్దు. కానీ చాలా ఆనందంగా ఉంది. ఇదంటే సుమారు 36 సంవత్సరాల క్రితం కలుసుకున్నటువంటి మరి శిష్య బృందాన్ని రకరకాల పొజిషన్స్లో, అది ఉద్యోగ రీత్యా నుండి, వ్యాపార రీత్యా నుండి, ఆకారంలో ఉండి, ఇది రకరకాలుగా ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది నాకు. మరి ముఖ్యంగా ఏమిటంటే నేను చెప్పే సలహా ఏంటంటే, సహచర మిత్రుల యొక్క మీరు ఒకరినొకరిని కలుసుకుంటూ ఆర్థికంగా ఎవరిని సహాయ సహకారం వాళ్ళకి ఒక్కర్లేదు. ఎందుకంటే అందరూ ఆర్థికంగా చాలా మంది చాలా పుష్టిగా ఉన్నారు, కానీ ఎవరి ఆర్థిక బాధల్ని ఎవరూ తీర్చలేరు. కానీ మోరల్ సపోర్ట్ కావాలి. మేము ఉన్నాం, కంగారు పడతాం. కానీ ఆరోగ్య రీత్యా కానీ ఇతర సమస్యల్లో ఉన్నటువంటి మన మిత్రుల్ని మరి వాళ్ళతో కలుసుకుంటూ, అంటే మన తెల్లారి మొహమ్మద్ చూసుకుని కొద్దిమంది ఉంటారు. ఇప్పుడు అమలాపురం టౌన్లో వ్యాపార రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ ఉండేటువంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు. మిగతా వాళ్ళందరూ దూరంలో ఉంటారు. అది మరి ఎవరని మరి స్నేహానికి ముఖ్యపాత్ర చేసి వాళ్ళకి సహాయ సహకారాలు మోరల్ మేము ఉన్నాం, ఏం పర్వాలేదు, కంగారు పడక, సమస్యలు అందరికీ వస్తాయి, మిగులుతాయని చెప్పండి మోరల్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి స్నేహానికి మరి మంచి విలువ ఇవ్వాలని నా కోరిక. తర్వాత మీరు మీ పిల్లలు అందరూ కూడా కొంతమంది తాతలు అయిపోయారు, కొంతమంది మా అమ్మమ్మలు మామూలు కూడా అయిపోయారు. ఎందుకంటే మీరు కూడా మా అంత వయసు దగ్గర అందరికీ 50 సమీపంలో ఉన్నారు, అటు ఇటుగాను. అంచేత మీకు చెప్పే నీతి వాక్యాలు ఏమీ లేవు. అయితే మీరు మీ మంచి పిల్లలకి, మీ మనవలకి, మీ పిల్లలకి కూడా మంచి నడవడిక, ప్రేమాభిమానాలు, ఒకరినొకరు ఉండాలి, కుటుంబ వాల్యూస్ నేర్పాలి. అంతేగాని మైక్రో ఫ్యామిలీగా నేను, నా భార్య, నా పిల్లలనే కాకుండా మరి పెద్దలను గౌరవించేటువంటి సంస్కృతిని నేర్పాలి. మరి ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఇంకేదంటే ఎవరిదన్నా వాళ్ళు మైక్రో ఫ్యామిలీ అంది, నేను అంతే, వాళ్ళే ఏది వచ్చినా వాళ్ళే, ఇంకా మా ఎవరితోనూ సంబంధం లేనట్టుగా ఉంటున్నారు. మరి అవి లేకుండా మరి మన కనీసం మన కుటుంబాలైనా మరి మన పిల్లలకి వాల్యూస్
విషయాలన్నీ విపులీకరించి చెప్పి వాల్యూస్ పెంచేటట్టుగా మనం ప్రవర్తించాలి. అది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి మీరు చేసేటువంటి అల్లరి ఇవన్నీ జ్ఞాపకం వచ్చి బాగా నవ్వుకుంటూ ఉంటాం. ఇవన్నీ చాలా ఆనందదాయకం. ఎందుకంటే మనం చాలా కష్టాలను అనుభవించి చదువుకున్నాం. మేము అలాగే ఉన్నాం. ఇంటికి వెళ్ళేటప్పటికి సెలవులు వచ్చేసారు. ప్రమాణం ఎండగా వస్తుంది, వర్షం సెలవు ఇచ్చేసారు అని ఇండియా మీ ఆధార వహించారు. అటువంటి కష్టమైనటువంటి కాలాన్ని గడిపాం మనం కలిసి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పాఠశాల మరి కార్పొరేట్ పాఠశాలకి పోటీగానే ఉండేటట్టుగా ఉంది. దీంతో కొంతమంది ఆ పాఠశాలని ఈ మధ్య చూసి ఉండరు. ఎందుకంటే మీ పనుల వల్ల మీ పట్టణాల్లో కానీ మీ టౌన్ ఆనాటి మీరు చదువుకున్నటువంటి పాఠశాలకి వ్యత్యాసం చాలా చక్కటి అవకాశాలు మన పాఠశాలని మిగతా పాఠశాల పోటీగా కష్టాలు పడ్డాం. ప్రతి రూమ్ లోనూ ఫ్యాన్లు ఉన్నాయి, కూర్చోవడం బాగా ఉన్నాయి. బాగా కొత్త రకం ఏమిటది ఐఎఫ్పి మోటార్లు అన్ని కూడా మరి లక్షలాది రూపాయలు కట్టి కార్పొరేట్ పాఠశాలలో ఉండేటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా మన పాఠశాలలో ఉంటాం. అందుచేత మీరు అందరూ కూడా ఒకసారి పాఠశాల విజిట్ చేసి మరి చూడండి. ఇది మన పాఠశాల, మీ పిల్లలకు కూడా చూపించాలి. దీంట్లో ఈ పాఠశాలలో మేము చదువుకున్నాం అనేటువంటి ఉండాలి. అంటే మీ అందరూ చక్కటి మరి అనేక రంగాల్లో వ్యాపార రీత్యా కానీ అయితే అది ఈ పొలిటికల్ గా కానీ చాలా మంది చాలా అభివృద్ధి జరిగి మీరు మీ పిల్లలు సుఖ సంతోషాలతో ఉండాలని మళ్ళా మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం ఎందుకంటే ఎప్పుడో మరి ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు. అయినప్పటికీ కూడా మరి ఇక్కడికి వచ్చి అందరూ ఎందుకంటే 83 మందికి 63 మంది ఇక్కడికి రావడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి కృషి. అది చాలా అభినందనీయం. అసలు మనం మిత్రులను కలుసుకోవాలనేటువంటి కోరికతోటి దూర భారాలను ఆలోచించకుండా మీకు ఉన్నటువంటి టైం వాల్యూస్ ని మరి పక్కకు పెట్టి మరి ఇక్కడ రావడం అనేటువంటి చాలా ఆనందదాయకంగా ఉంది. దాంతో మమ్మల్ని భాగస్వామ్యం చేయడం కూడా చాలా ఆనందంగా ఉంటుంది. నేను ఎందుకంటే ముఖ్యంగా నేను మిగతా వారు ఎలా ఉన్నప్పటికీ వేదిక మీద ఉన్నవారు నేను సంపాదించుకుంది పిల్లల్ని సంపాదించుకున్నాను, ఏం సంపాదించుకోలేదు. అంటే మేము చూసినప్పుడు మీరే నా ఆస్తి ఎప్పుడు నేను ముట్టుకుంటాను. వాళ్ళకి ఎరా అబ్బాయి అనే పిలుస్తున్నాను. నేను బజార్లో ఎవరు నా దగ్గర చదువుకున్న కుర్రాడిని ఎరా అబ్బాయి అనే పిలుస్తున్నాను. ఏ అమ్మ అంటాను అంతే. అమ్మాయి చెప్పంటాను అంత మా అమ్మాయి అమ్మమ్మ అయినా సరే మా అమ్మ అయినా సరే వీడి తాత అయినా సరే వాళ్ళు కూడా వాళ్ళు ఎరా అబ్బాయి అంటే ఏమీ అనుకోరు. మలిగాడు ఎరా చిట్టిగాడు అంటూ ఉంటారు. తల్లిగాడు అంచేత ఏంటంటే అంత ఆప్యాయతగా మీరు అందరూ మాతో కలిసిమెలిసి ఉంటారు. మన అందరం ఒక కుటుంబంగానే మనం ఉండేవాళ్ళం. అవన్నీ మరి జ్ఞాపకం మేము అందరినీ చూడగానే చాలా ఆనందంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఆ వాతావరణం ఇప్పుడు ఉన్నటువంటి ప్రొఫెషన్ లో టీచర్స్ కూడా దాన్ని టీచింగ్ ప్రొఫెషన్ ఎంజాయ్ చేయలేకపోతున్నారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. మనకు అది మనం ఏమీ చేయలేము, మారుతున్న కాలాన్ని మనం ఏం చేయలేము. అయినప్పటికీ మీరు చాలా మీ యొక్క వాల్యుబుల్ టైం అందరినీ ఉపయోగించి ఇక్కడ ఖర్చు పెట్టారు. నా కోరిక ఏంటంటే సాయంకాలం 5 వరకు మీరు కవర్ చేయకుండా మీరు విషయాలు ఎక్స్చేంజ్ చేసుకుని
వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకుని కాలక్షేపం చేయమని, అంతేగాని భోజనం చేసి వెళ్ళిపోమని కాదు. భోజనం ఎక్కడైనా దొరుకుతుంది, మీరు ఇంట్లో వండుకుని తినచ్చు. లేదంటే వేళ ఇంట్లో కూర్చుని ఆర్టిస్టే మీ దగ్గరికి వచ్చేస్తుంది రకరకాల. అటువంటి మన మోడర్న్ డేస్ లో ఉన్నాం మనం. ఇంట్లో కూడా కష్టపడక్కర్లేదు, ఫోన్ కాల్ చేస్తూ వచ్చేస్తుంది మన దగ్గర. అంచేత అది ముఖ్యం కాదు. సాయంకాలం 5 వరకు ఫ్రీగా మీరు వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ హాయిగా కాలక్షేపం చేసి సాయంకాలం వరకు ఉండి మీరు చక్కగా ఈ రోజుని మీ బుర్రలో మీ మంచి మెమరీగా గుర్తింపుకోవాలి. అంతేగా అలా ఆనందంగా ఉంటారు. సరే, ఇటువంటి మరి కనీసం ప్రతి సంవత్సరం కలవడానికి ప్రయత్నం చేయాలండి. తర్వాత మన మిత్రులు ఎవరైనా పుట్టినవాడు వెళ్ళిపోక తప్పదు. కనీసం మన మిత్రులు ఎవరైనా ఆరోగ్యరీత్యా ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళని ఆదుకోవాలని, వాళ్ళని చూడడానికి వెళ్ళాలి. కనీసం వాడు ఏం చేద్దాం చెప్పినా మనం నువ్వేమి ఇచ్చినా వాడికి డబ్బులు ఏమి ఇచ్చినా కాదు. నువ్వు నిన్ను చూసాడనుకో అభిమానంగా దూరం నుంచి నన్ను చూడడానికి వచ్చాడు రాడు, నాకు ఒంట్లో బాగాలేదని నన్ను ఆయన తెలిసి వచ్చాడని చెప్పేసి ఆనందపడతాడు. అంటే అటువంటి రిలేషన్స్ మీరు మెయింటైన్ చేయాలి. అది నా కోరిక. చక్కగా ఏం చేద్దంటే మరి దాన్ని స్నేహాన్ని మించింది లేదు, దానికి కులమతాలు లేవు. స్నేహం అంటే అంతే మధురం, అది అంటే స్నేహమే అన్నిటికంటే ముఖ్యమే. అంచేత మీకు తెలియని విషయం ఏం కాదు. అంచేత మీరే చెప్పే స్థితిలో ఉన్నారు. అంటే అంచేత ఈ చక్కగా మీరు మనసుగా చాలా మాట్లాడుకున్నాను. నాకు ఆనందం పట్టలేకపోతున్నాను, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పాత విషయాలన్నీ మీకు చెప్పకపోయినా నాకు ఒక్కొక్కడు ఒక్కొక్క విన్యాసాలు అన్ని జ్ఞాపకం వస్తున్నాయి. అంచేత అవన్నీ మరి మిమ్మల్ని కొంతమంది బాధ పెట్టి ఉంటాం, అది కూడా ఉంటుంది. అంతేకాదు మనం బాధ పెట్టే ఉంటాం. అవన్నీ కూడా పక్కన పెట్టి ఇది చక్కగా మమ్మల్ని అందరినీ ఇక్కడ సమావేశానికి ఆహ్వానించినందుకు, మీరందరూ మీ పనులు మానేసి ఇక్కడ వచ్చినందుకు, ఈ ఆర్గనైజింగ్ కమిటీ వారి యొక్క కష్టాన్ని మరి ఒమ్ము చేయకుండా మీరందరూ సహకరించి సక్సెస్ఫుల్ చేసినందుకు మీ సభాముఖంగా మీ అందరికీ అభినందన తెలియజేస్తూ, మరి అధ్యక్షుడు మరి సీను గారు అనేవాడు ప్రతిదానికి మాటకి బీభత్సం అయిపోతుంది అన్నాడు. ఏమైనా వాడికి ఊతబలం అన్నాడు, బీభత్సం. అంతే వాడి పేరు నేను అన్నాడు ఇందాకనే ఉంటాను, బీభత్సంగా పిలిచేవాడిని వాడి పేరు. అంచేత అలా మీ అందరూ కూడా రకరకాల మీ విన్యాసాలన్నీ మాకు సినిమా రీతిలాగా ఫ్లాష్ బ్యాక్లన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అంచేత నా వీక్నెస్ ఏంటంటే మీరు ఇంటి పేరుతో చెప్తే కానీ గుర్తురాదు నాకు. ఇంటి పేరు చెప్పాలి. మీరేందో నేను పలానా అంటే నాకేం తెలియదు. ఇప్పుడు ఎలా తుమ్మనేస్తాను వాడు ఏమనుకోండి, అంత వయసు వస్తే 50 ఏళ్ళు వచ్చాయి. వాళ్ళ కొడుకు మనవాడు పక్కన ఉన్న ఎలా తుమ్మంటాను ఇంకో వాడి కమ్ముని అదే ఇంతమంది ఉండగా అన్నాడు. పాపం ఎప్పుడు ఏనాడు ఎక్కండి వాడికి అదే ఎలా తుమ్మనే పేరు వాడికి. అంతే వాడి పేరేమిటో నాకు తెలియదు, ఇప్పటికీ తెలియదు వాడి పేరు నాకు. ఎలా తుమ్మన్నమే. అంచేత సభాముఖంగా అందరికీ మమ్మల్ని పిలిచినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పెద్దల్ని అందరికీ మళ్ళా అందరినీ ఏంటంటే మా పెద్దలందరినీ కలిపినందుకు, వాళ్ళందరినీ మళ్ళా నేను ఈ డయాస్ మీద చూసేటట్టు చేసినందుకు ఈ కృతజ్ఞతలతో అధ్యక్షుడు వారి అందరితో ఇంతటితో విరమిస్తున్నాను. అందరూ చూసిన తర్వాత నాకు వచ్చిన మాట చూసింది. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి. అందరినీ బ్రతికించాలి, చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి, ఆశే దారి చూపిస్తుంది అవకాశానికి. ఆశే నీకు లక్ష్యం చేరే అస్త్రం మిత్రమా, ఆశే నీకు ఆయువు పెంచే అమృతం నేస్తమా. ఆశ వెంట ఆచరణుంటే అద్భుతాలు నీ సొంతం. ఆదమరచి నిదిరిస్తుంటే అందదే వసంతం. నిప్పులే గుండెలో నిండుతున్నా
ఉప్పొంగే జలపాతం జీవితం, చిరునవ్వులతో బ్రతకాలి, చిగురాశలతో బ్రతకాలి, అంతిమ విజయం అనివార్యమని ఆశిస్తూ నువ్వు బ్రతకాలి, ఆశయాన్ని బ్రతికించాలి, చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. నేనేం పాటగాని కాదు, మంచి సాహిత్యం చెప్పాలి. మా గురువుల ఆశీస్సులతో రిక్వెస్ట్ మా స్టూడెంట్స్ మీరంతా కూడా ఏదంటే ఓ పని చేయను పెట్టారు కానీ అది కంటిన్యూటీ స్కూలే, స్కూలే. ఎప్పుడు అంతే. ఏ పేర్లు ఉన్నా దాన్ని గడ్డు మీద స్కూలే అంటాం. మీరు ఎక్కడ పని చేయాలంటే నేను గడ్డు మీద స్కూల్ అని చెప్తాను తప్ప మహాత్మా గాంధీ మున్సిపల్ స్కూల్ అని చెప్పండి. ఎందుకంటే ఆ వీధికి ఆ స్కూల్కి ఆ పేరు ఉండిపోయింది. అవును సార్, అది ఎప్పుడు మాకు అలా గుర్తుగా మేము కూడా నేను రాసినప్పుడు కూడా రాశాను. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. దారే దొరకని చీకటిలో తానే వెలుగై నడిచాడు. జాతే ఆ వెలుగన్నాడు, జాతి పిత మన జాతి పిత. దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగా నిలిచాడు. శాంతిని నేతగా నిలిపాడు, శాంతి దూత మన శాంతి దూత. జాతి పిత బాపూజీ మీలో వెలిసాడు, ఆ శాంతి దూత నెహ్రూజీ మీలో కలిశాడు. ఎందరో ఇంకెందరో మీలో ఉన్నారు. మా దేవుడు మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. జరిగే జీవిత సమరంలో సాగే నైతిక విలువల్లో నీతిని నేతగా నిలపాలి నవయువత యువనేత. దొక్కలు మాడే గుండెల్లో నిప్పులు వెలగని గుడిసెల్లో ఆశను జ్యోతిగా నిలపాలి నవయువత యువనేత. ఈ యువతకు తాత గాంధీజీ మీలో మిగిలాడు, ఈ నవతకు నేత నేతాజీ మీలో రగిలాడు. అందరూ అందరూ మీలో ఉన్నారు,
దేశానికి మీరే సారథులు, దేశానికి మీరే సారథులు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనం, మొదటి ప్రేమలో తీయందనము. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి.
గీతం ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం ఈనాడు ఆ హాయి లేదేలనేస్తం ఆ రోజులు మును ముందుక రావేమిరా లేదురా సుఖం రాదురా గతం ఏమిటో జీవితం అరే ఫూర్ గుర్తుందిరా గోడలు దూకిన రోజులు మోకాలికి తగిలిన దెబ్బలు చీకట్లో పిల్లనుకుని పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలున్నారా నేర్చుకుంటారా మనగాధలెన్నో నెమరేసుకుందాము ఆ రోజులు భ్రమలాగా ఉంటాయి ఆ లీలలు ఆ మనసులు ఆ మమతలు ఏమాయరా ఒరే రాస్కల్ జ్ఞాపకం వద్దురా కాలేజీలో క్లాస్ రూమ్ లో ఓ పాప మీద నువ్వు పేపర్ బాల్ కొడితే ఆ పాప ఎడవకాలు ఊరుకోరా పిల్లలు వింటారు వింటే వింటారు పిల్లలకు పెట్ట కథగా చెప్పుకుంటారు అంతే ఆనాటి ఆ స్నేహమానంద గీతం ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం ఈనాడు ఆహాయి లేదే నేస్తం ఆ రోజులు మును ముందుక రావేమిరా మనసే ఇచ్చినాను మరణం తెచ్చినాను చితిలో చూసినాను చిత్తై మండినాను నా గుండె మంటింకారేది కాదు నేనుండి తను వెళ్ళి బ్రతుకింకలేదు తన శాపమే నాకు తగిలిందిరా పసిపాపలే లేని ఇల్లాయరా ఏ కన్నుల కన్నీటికి తుది ఏమిరా ఏమిట్రా పసిపిల్లలాగా చిచ్చి ఊరుకో ఈ కన్నేళ్లకు తుది ఎక్కడ్రా ఆ గ్రూప్ యాడ్ చేయడం వాళ్ళందరికీ సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా కమల గారు తన భర్త గారి సహకారంతో చాలా యాక్టివ్గా చేశారు. ఒక విధంగా చెప్పాలంటే మొత్తం ఎవరైతే మనకి 5 సభ్యులు ఉన్నారో సుమారుగా 30 సంవత్సరాల పైన అయిపోయినా కూడా వాళ్ళంతా కూడా ఈ రోజు కార్యక్రమానికి హాజరై మన అందరిని కూడా ఆశీర్వదించారు. వారికి అలాగే కార్యక్రమాన్ని మన నుంచి ఇచ్చేసినటువంటి మన ఫ్రెండ్స్ అందరికీ ఈ కార్యక్రమానికి తమ సహకారం అందించినటువంటి ఈ హోటల్ ఇండూరి కన్వెన్షన్ అనుకుంటారు వారికి అలాగే వీడియో ఫోటోగ్రాఫర్స్ మిత్రులు అలాగే ఇక్కడ స్టాఫ్ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.
వయసులోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పుల్లైసు నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్, ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్, డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్, పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్, ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్, ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. మళ్ళీ రావు